నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ భారత్. నేను మీ అమోఘ్ దేశపతి. ఈరోజు లైఫ్ ఎట్ 360లో భాగంగా ఒక విశిష్ట అతిథిని మనం ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాం. నా బ్యాక్గ్రౌండ్లో చూస్తే మీకు అర్థమవుతుంటుంది అనేక పుస్తకాలు. నార్మల్గా మనం మాట్లాడుకుంటూ ఉంటాం మన చరిత్ర మనం తెలుసుకోవాలి, మన చరిత్ర మనకు తెలియాలి, మన భావితరాలకి చరిత్రను అందజేయాలి అని. కానీ ఈ చరిత్రను అందజేసే విషయంలో మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటూ ఉంటాం, భారతీయ అసలైన చరిత్రని మనకు దూరం చేశారు, భారతీయతని మనకు దూరం చేశారు, మన సంస్కృతిని మనకు దూరం చేశారు. సో అసలైన చరిత్రని మనం తిరిగి తెలుసుకోవాలి, తిరిగి తెలుసుకునే ప్రయత్నం చేయాలి అని చెప్పేసి అనేక మంది మాట్లాడుతూ ఉంటారు. అయితే ఈరోజు నేను మీకు పరిచయం కాదు, మన ఛానల్ ద్వారా పరిచయం చేయబోతున్నటువంటి వారు కొన్ని దశాబ్దాలుగా భారతీయ అసలైన చరిత్ర గురించి తమ జీవితాన్ని అంటూ ఉంటాం కదా, త్యాగము అని, అంత కార్యక్రమం చేస్తున్నారు. చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అనేక పుస్తకాలను వారు రచించడం జరిగింది. మనం అంటూ ఉంటాం కదా, ఏదైనా పుస్తకాల్లో ఏదైనా చదువుగానే అరే ఇది నిజం అని చెప్పేసి నమ్మేటటువంటి స్థితి నుంచి ఇది కాదు కదా నా చరిత్ర అనే అనుమానం రావడానికి చాలా పెద్ద తేడా ఉంటుంది. ఇది నిజము అని నమ్మడానికి, ఇది కాదు అనే అనుమానం రావడానికి. అనుమానం కూడా రాకుండా మనం బ్రతుకుతా ఉన్నాం. ఆ అనుమానం వచ్చి అనుమానంలో నుంచి చరిత్ర లోపలికి వెళ్ళి అసలైన చరిత్రని చాలా సందర్భాల్లో మనకి తెలిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారే చిర్రావూరి శివరామకృష్ణ శర్మ గారు. సార్ నమస్కారం. నమస్కారం. మీ అమూల్యమైన సమయాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ రిఫ్లెక్షన్కి అడగగానే ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. చరిత్రలోకి వెళ్ళాలి, పుస్తకాల్లోకి తీసుకురావాలి అనే ప్రయత్నం ఎందుకు మొదలు పెట్టాలి అనిపించింది? మీ చరిత్రకు ఆధారాలు ఏంటి అంటే, ఉన్నాయండి, రాళ్ళు రప్పలు మొదలైన ఉన్నాయండి అన్నవారే తప్ప నాకు. వాళ్ళు ఒక్కొక్కడు క్లాసులు చెప్తుంటారు, దేవుణ్ణి చంపేశాం, అదో నాటకం. గంగా అనే పదం ఇది సంస్కృత పదం కాదు. దుర్మార్గులైన పాండవులు మంచివాళ్ళైన కౌరవులను అన్యాయంగా చంపిన కదా భారతానికి మూలం. చూస్తే లోపల చాలా బాధ కలిగేది. మొట్టమొదట మహాభారతానికి వ్యతిరేకమైన రచనలు మనకు కలకత్తాలో బయలుదేరాయి, బెంగాల్లో బయలుదేరాయి. దాంతో మూల భారతానికి భిన్నమైన భావాలు. అయితే ఈ వేదాన్ని మనం చరిత్రగా చూడాలా, భవిష్యత్తుగా చూడాలా? ఎక్కడ 2010, ఎక్కడ వేదాల్లో ఈ ముద్ర ఉండడం ఏంటి? ఉంది. ఇది దివ్య దర్శనం అంటే. పూర్వం శత్రువును కూడా చంపేవాళ్ళుగా, చంపడానికి సందేహించేవాడు. పిల్లల్ని చంపుకునే తల్లి ఏర్పడ్డారు. మరి భార్యను భర్తను భార్య చంపే స్థితి వచ్చింది. ఇదంతా ఏంటి? జాతిశీలం పోతోంది. భగవంతుని చరణారవిందాలని చేరడం కోసం ఈ జీవితం ఒక చిన్న మజిలీ మాత్రమే. కనుక ఇక్కడ సుఖం కోసం కాదు, ధర్మం కోసం బతకాలి. ఇప్పుడు రామాయణానికి సంబంధించి ఒకప్పుడు అఖండ భారతం అని మాట్లాడుతూ ఉంటాం. పూర్వం పరిస్థితి ఎన్ని కష్టాలు వచ్చినా ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కాదు. పాండవులకి ఎన్ని కష్టాలు వచ్చాయి, సీతాదేవికి ఎన్ని కష్టాలు వచ్చాయి, రాముడికి ఎన్ని కష్టాలు వచ్చాయి. మేధా సంపద ఎప్పుడైతే స్వార్థానికి ప్రాధాన్యం ఇచ్చిందో, అర్థకామానికి ప్రాధాన్యం వచ్చినప్పుడు దేశం నాశనమవుతుంది. ఈ చరిత్రను తొక్కివేయడం కోసం అని చెప్పి మోసాలు జరిగాయి. మన ప్రాచీన చరిత్రను పిల్లలకి చెప్పాలి. దాని ద్వారా మనకు కలగవలసిన వివేకం కలుగుతుంది, సంస్కారం కలుగుతుంది, జీవిత లక్ష్యం కలుగుతుంది. అయితే మనం రిఫ్లెక్షన్ ద్వారా లైఫ్ ఎట్ 360 అనే ఒక కార్యక్రమం చేస్తూ ఉంటాం. దీనిలో భాగంగా అద్భుతమైనటువంటి వ్యక్తులని మా కోణంలో రిఫ్లెక్షన్ ప్రేక్షకులకి పరిచయం చేస్తూ ఉంటాం. అయితే ముందుగా ఒక ప్రశ్న, మీరు చేస్తున్నటువంటి ఈ సేవతో పాటుగా, సేవనే అనుకోవాలి మేము భరతమాతకి, సేవతో పాటుగా కొన్ని మీ యొక్క పర్సనల్ క్వశ్చన్స్ కూడా మేము అడుగుతాం దీంట్లో. అయ్యా, ముఖ్యంగా చరిత్రలోకి వెళ్ళాలి, చరిత్రని పుస్తకాల్లోకి తీసుకురావాలి అనే ప్రయత్నం ఎందుకు మొదలు పెట్టాలి అనిపించింది? నా చిన్నతనంలో సార్ ఒక మీటింగ్ పెట్టాం చరిత్రకు సంబంధించి. ఆ మీటింగులో శ్రీరామ్ సాఠే గారిని చెప్పిన ఒకరు ఇతిహాస సంకలన సమితి అనే సంస్థ తరఫున అక్కడికి వచ్చారు. ఆయన మాట్లాడతారు. అంటే ఆయన చెప్పే చరిత్రకు ఈ లోకంలో ప్రచారంలో పాఠ్యవాచకాలు ఉండే చరిత్ర కొంత తేడా ఉంది. ఓకే, అది మాకు అర్థమయ్యి మేము ఏమని అడిగామంటే, ఐఏఎస్ ఆఫీసర్లకు చరిత్ర చెప్పేటువంటి కనుక అధ్యాపకుడిని పిలిచాం. మీరు అధ్యక్షులుగా ఉండండి,
ఆయన అభిప్రాయాలకు మీ అభిప్రాయాలకు భేదం వచ్చినట్లయితే అక్కడ స్టేజ్పై మాట్లాడద్దు, విడిగా మీరు చర్చించుకుందరు కానీ అని అడిగాను. ఎందుకంటే సభ రసాభాస కాకూడదు కదా అంటే ఆయన సరే అన్నారు. కానీ స్టేజ్ ఎక్కిన తర్వాత ఆయన చెప్పిన అభిప్రాయాన్ని నేను ఖండించాను స్టేజ్ పైన. చివరి నేను 100 సమర్పణ చేయాల్సి వచ్చింది. నేను అడిగాను, ఏమండి రాముడు శ్రీరాముడేమో ఆర్యుడు, రావణాసుడు అనార్యుడు అంటారు, మరి ద్రావిడుడు అంటారు. రావణాసురుని యొక్క లంకలో అగ్నిహోత్రాలు చేసేవాళ్ళు, మరి వేదాలు చదివేవాళ్ళు ఉన్నారు. విరాత్రే బ్రహ్మరక్షస, తెల్లవారకట్ల బ్రహ్మరాక్షసులు వేదాలు చదువుతున్నారు, రామాయణంలో ఉంది. ఏంటి వైరుధ్యం, దీన్ని ఎలా సమన్వయిస్తారు అని అడిగాను. నేను కోపం వచ్చింది, నన్ను పిలిచి అవమానం చేశారు అన్నారు. చాలామంది చరిత్ర పాఠాలు చెప్పేవాళ్ళని అడిగాను, ఏమండి ఏంటిది మీరు ఎప్పటికీ నేను వేదం చదివాను. చిన్నప్పుడు 8వ ఏట ఇంట్లోంచి పంపిస్తారు వేదం చదవడం కోసం. ఆ తర్వాత మా నాన్నగారికి శాస్త్రాలు చదివాను. మరి తెలుగు ఎంఏ చేశాను, సంస్కృతం ఎంఏ చేశాను, భాషా ప్రవీణ అయింది, పిహెచ్డీ కూడా చేశాను. కానీ ఎక్కడ నాకు ఈ చరిత్రకు వీళ్ళు చెప్పే చరిత్రకు సంబంధించిన విషయాలు ఏమీ కనబట్టలే. మీరు చదివిన దాంట్లో ఎక్కడ కూడా నేను పురాణాలు చెప్పాను, పురాణాలు విన్నాను, పురాణాలు చెప్పాను, భారతం చెప్పాను, రామాయణం చదివాను, రామాయణం చెప్పాను. ఈ మొత్తం మన వాంగ్మయంలో కనబడని చరిత్ర వాళ్ళు చెప్తున్నారు. మీ చరిత్రకు ఆధారాలు ఏంటి అంటే, ఉన్నాయండి రాళ్ళు రప్పలు మొదలైన ఉన్నాయండి అన్నవారే తప్ప నాకు సంతృప్తిగా జవాబు చెప్పిన వాళ్ళు కనబడలేదు. నేను ఆంధ్ర విశ్వవిద్యాలయానికి రిఫ్రెషర్ కోర్సు కోసం వెళ్ళాం. వెళితే అక్కడ నాకు 2 అనుభవాలు కలిగాయి. ఒకటి, తరతరాల భారత చరిత్ర అని రొమిల్లా థాపర్ రాసిన పుస్తకం ఇచ్చారు. ఆ పుస్తకంలో 3 తలల పశుపతి దేవుని ముద్రిక, 3 కొమ్ముల దేవుడు, ఇలాంటివి కొన్ని ఉన్నాయి. ఏమీ ఇంతకుముందు నేను చదివిన గ్రంథాల్లో ఎక్కడా కనపడలేదు. ఏంటిది 3 తలల పశుపతి దేవుడు ఏంటి, 2 కొమ్ములు ఏంటి, ఎవరు వీళ్ళు? ఆవిడేమని రాస్తుంది, వీళ్ళంతా హరప్పా నాగరికత, వేరే నాగరికత, వీళ్ళకి హిందువులకు సంబంధించింది కాదు. హిందువులు క్రీస్తుపూర్వం 4వ శతాబ్దిలో హిందూ మతం ఏర్పడింది. అంతకుముందు 1000 సంవత్సరాల అంధయుగం ఉంది, ఏమైందో ఎవరు పాలించారో ఏమీ తెలియదు, ఇలా రాస్తుంది ఆవిడ. నాకు ఏం చేయాలో తెలియలేదు. ఈ హిస్టరీ వాళ్ళని అడిగితే అది చరిత్ర అండి అంటారు, అంటే సత్యము అని చెప్పడం. ఇతరులను అడిగితే చిచ్చి మాకు చెప్పొద్దన్న పండితులే ఉన్నారు, మాకు చెప్పొద్దు అన్నవాళ్ళు. ఏం చేయాలి, ఎవరిని అడగాలి? అప్పుడు నేను దాన్ని ఆ 3 తలల పశుపతి దేవుడు ముద్రుకున్నటువంటి దాన్ని దేవుడి దగ్గర పెట్టి ఓ నెల్లాళ్ళు భగవంతుని ప్రార్థించడం, భూతద్దంతో చూడడం, దాన్ని చిన్న ముద్రికది. నెల్లాళ్ళ తర్వాత దాని పక్కన నాకు దేవనాగరి ప్రణవం కనపడింది. దేవనాగరి ప్రణవం అంటే ఏంటి? ఆర్యులది. మరి వీళ్ళు వేరే వాళ్ళు అంటున్నారు, ద్రావిడులు అని అంటున్నారు, అనార్యులు అంటున్నారు. ఇక్కడ దేవనాగరి ప్రణవం ఎలా వచ్చింది? దీని సమాధానం ఎవరు చెప్తారు? ఎవరికి చూపిస్తే ఎవరెలా చూస్తే వాళ్ళకి అలా కనబడుతున్నారు అంటారు. అంటే అప్పుడు దాన్ని ఎన్లార్జ్ చేయించి, ఒకసారి బాగా పడకపోతే మళ్ళీ ఇంకోసారి ఎన్లార్జ్ చేయించి మళ్ళీ పెద్ద ఫోటోగా వేసి ఆ పైన దాన్ని ఆ మిగిలిన ముద్రికల్ని చూస్తే నాకు 88 ఆధారాలు దొరికి హరప్పా సంస్కృతిలో వైదిక సంస్కృతి ఉంది అని. అప్పుడు నేను వ్యాసం రాశాను 24 ఏళ్ల వెనక విషయం ఇది, 24 ఏళ్ల క్రితం. హరప్పా సంస్కృతిలో వైదిక సంస్కృతి. అయితే అది ఒక్కటే పుస్తకంగా వేస్తే బాగుండదని చెప్పని నేను అప్పటికే ఓసారి వేదభాష్యం పాఠం చెప్పాను. అందుకోసం వేదంలో ఈ పాఠ్యవాచకాల్లో వీళ్ళు వేదాన్ని చాలా చెడుగా పరిచయం చేస్తున్నారు. ఏమని చేశారంటే, అనాగరికులైన ఆర్యులు ప్రకృతి శక్తులను చూసి భయపడి చేసిన ప్రార్థనలు వేదాలు ఒక పరిచయం. ఇది నాకు చాలా కలత కలిగించింది. అందుకోసం ఈ వేదభాష్యం పాఠం చెప్పిన తర్వాత వేదంలో విజ్ఞాన విషయాలు, వేదంలో స్త్రీలు, ఈ వేదాల్లో దివ్యమైన విషయాలు, వేదాల్లో వైద్యం, వేదాల్లో వ్యవసాయం, ఇవన్నీ కలిపి ముందు ఈ వ్యాసం పెట్టి పుస్తకంగా తయారు చేశాను. అది చేసి అప్పుడు దాన్ని ప్రింట్ చేయాలి. ఓ వేదార్థ పండితులకు చెప్పాను, చిచి ఈ చరిత్ర విషయాలు ఎక్కడెందుకు చెప్తావు, తీసిపడే, కావాలంటే వేరే పుస్తకంగా వేసుకున్నారు. నేను ఈ చరిత్ర విషయాలు చెప్పడం కోసమే మిగిలిన వాటిని చేర్చాను, ఇవి వద్దంటున్నారు ఆయన. అప్పుడు దాన్ని వేరే పుస్తకంగా శృతి సౌరభం 1వ భాగం, దాంట్లో ఈ చరిత్రకు సంబంధించిన విషయాలు, శృతి సౌరభం 2వ భాగం,
దాంట్లో వేదంలో ఉండే విజ్ఞాన విషయాలు మొదలైన 2 భాగాలుగా వేశాను. ఇప్పుడు ఆ యూనివర్సిటీలో నాకు 2 అనుభవాలు అయ్యాయి అన్నాను. ఒక అనుభవం రొమెల్లా థాపర్కి సంబంధించిన ఈ సన్నివేశం. ఇంకొకటి సునీత్ కుమార్ చటర్జీ చెప్పారు ఈ విషయం. యూనివర్సిటీలో ఓ వీసీ గారు చెప్పారు. ఏం చెప్పారంటే, మాకు వాళ్ళు ఒక్కొక్కళ్ళు క్లాసులు చెప్తుంటారు. చెప్పిన వాళ్ళు చాలా తీవ్రమైన వాళ్ళు చెప్తారు. ఒక చెప్పాడు ఆయన ఏంటంటే, దేవుణ్ణి చంపేశాం, అదో నాటకం. బెంగాల్ నుంచి వచ్చిన ప్రొఫెసర్ చెప్పాడు. ఏ సంవత్సరంలో ఇది ఇప్పటికీ చాలా కాలం ఉంటుంది. ఎంత అంటే 30 ఏళ్ళ వెనక. చాలా బాధ కలిగేది. ఏం చెప్తాం, ప్రొఫెసర్లు వాళ్ళు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడతాం. అలాగే ఇప్పుడు చెప్పిన వీసీ గారు ఈయన ఏం చెప్పారు, గంగా అనే పదం ఇది సంస్కృత పదం కాదు, ఇది ఆస్ట్రిక్ భాషా పదం. ఈ ఆస్ట్రిక్ భాషా పదం సంస్కృతంలోకి వెళ్ళింది, గంగా అనే పదం అని చెప్పారు. ఆస్ట్రిక్ భాషా పదం ఎలా వెళ్ళిందట, ఇది వరకు ఇక్కడ ఎవరో మూలవాసులు ఉండేవాళ్ళు. ఆ మూలవాసుల్ని ఆస్ట్రిక్లు వచ్చి ఓడించారు. అప్పుడు ఈ ఆస్ట్రిక్ భాషా పదం భారతదేశంలో ప్రవేశించింది. గంగా అనేది అప్పుడు వచ్చింది. ఆ తర్వాత ఆస్ట్రికుల్ని ద్రావిడులు ఓడించారు. ఎక్కడి నుంచో వచ్చిన ద్రావిడులు ఓడిస్తే ఆ తర్వాత ద్రావిడులను ఆర్యులు ఓడించారు. ఈ ఆస్ట్రికులు అటువైపు చైనావి వెళ్ళిపోయారు. అప్పుడు చైనాలో కలిసింది ఆ పదం. ఆ చైనాలోను కొంత సిలోన్లోను శ్రీలంకలోనూ కలిసింది. కనుక అక్కడ ఉండేటువంటి పదమే ఈ మనకు సంస్కృతంలోకి వచ్చింది అని చెప్పాడు. ఇది ఎవరు చెప్పారు అంటే, మాకు వీసీ గారు చెప్పారు. ఒక వీసీ గారు. ఆయనకి ఎవరు చెప్పారు అంటే, సునీత్ కుమార్ చటర్జీ అని పశ్చిమ బెంగాల్ ప్రొఫెసర్ రాశాట ఈ విషయం. ఆయన చెప్పారు. నాకు మనసు ఉండబట్టలేదు. ఏమండి, గంగా అనే పదం వేదంలోనే ఉందండి అన్నాను. వేదంలో ఉందంటే ఏ వేదం, పాత వేదమా కొత్త వేదమా అన్నా. అంటే అప్పుడు నేను ఆలోచించి తర్వాత పుస్తకం చూసి, పాత వేదంలోనే ఉందండి, గంగా అనే పదమే కాదు, గంగా అనే పదం నుండి పుట్టిన పదం కూడా ఉందండి, గాంగ్యా అనే పదం ఋగ్వేదంలో 6వ మండలంలో ఉందండి అని చెప్పాను. నేను చెప్పాక అక్కడ ఆగకుండా నేను దానిపై గంగ మనది కాదా అని వ్యాసం రాశాను. ఈ వెళ్ళిన ఎకడమిక్ స్టాఫ్ కాలేజీకి వెళ్ళిన వాళ్ళందరూ చేస్తారో వ్యాసం రాయిస్తారు, అక్కడ సమర్పించాలి. గంగ మనది కాదా అని వ్యాసం రాశాను. రాసి అప్పుడే ఈ సద్గురు శివానందమూర్తి గారి యొక్క పత్రిక ఉంది సుపథ, దాంట్లో ఆ వ్యాసం వేసాను. అక్కడ దాంట్లో వేయడం జరిగింది. ఇప్పుడు ఈ 2 అంశాల వలన ప్రస్తుతం మన చరిత్రలో తేడాలు ఉన్నాయి. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం హిందూ మతం పుట్టడం నిజం కాదు, ఇప్పటికీ 5500 సంవత్సరాల నుంచి ఉంది అనడానికి నాకు ఆధారాలు దొరికినట్టే. అక్కడికి కానీ ఒక ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అని నాకు లేఖ రాశారు. ఏమండి మీరు 88 ఆధారాలు చూపించారు, కానీ 5000 అవశేషాలు దొరికాయి, అన్నిటికీ సమన్వయిస్తే మీ మాట నమ్ముతాము అని. అప్పుడు నేను కలకత్తా వెళ్ళాను. అక్కడి నుంచి కొన్ని ముద్రికలు తీసుకొచ్చాను. తీసుకొచ్చి హరప్పా సంస్కృతిలో శివావతారాలు, హరప్పా సంస్కృతిలో నమక రుద్రుడు, నమ్మకం పేరు మీరు వినే ఉంటారు, శివాలయాల్లో అభిషేకం చేస్తారు. ఆ నమ్మకంలో వర్ణించిన లక్షణాలు హరప్పా రుద్రుల్లో ఉన్నాయి అని. హరప్పా సంస్కృతిలో వేదంలో వర్ణించిన హస్తఘ్నం అనే పేరు కలిగిన కవచాలు, ఇలాగా కొన్ని వ్యాసాలు రాశాను. కానీ ఈ క్రీస్తు పూర్వం 400 సంవత్సరాలకి అప్పటికి 3000 సంవత్సరాలకు మధ్యలో ఏం చెప్పాలి, మన గ్రంథాలయం ప్రమాణాలు కావుంటున్నారు వీళ్ళు. నేను చదివాను, తెలుగు ఎంఏలో చదివాను. క్రీస్తు పూర్వం 4వ శతాబ్ది తర్వాత భారతం బయలుదేరింది, సంస్కృత భారతం. ఎలా బయలుదేరింది, దాంట్లో జయం అనే పేరుతో వ్యాసుడు 8800 శ్లోకాలు రాశాడు, వైశంపాయనుడు 24000 శ్లోకాలు రాశాడు. ఆ తర్వాత మిగిలిన సూత్రుడు పూరించాడు అని. ఇది నిజము అనడానికి నేను వినలేదు. అలా మా నాన్నగారి దగ్గర నేను భారతం విన్నాను, దాంట్లో వ్యాసుడు రచించాడనే విన్నాను. ఇక్కడ తేడాగా చెప్తున్నారు. దానికి ఉదాహరణ ఇస్తున్నారు ప్రమాణం ఏంటి, 8 శ్లోక సహస్రాణి 8 శ్లోక శతాని చ అని 8800 శ్లోకాలు అని ఒక పాదం ఉంది, ప్రమాణంగా చూపిస్తున్నారు. ఏమన్నారో తెలియదు. పోన్లే సూత్రుడు రాస్తే వ్యాసుడు రాస్తే అని సరిపెట్టుకున్నాను తెలుగు ఎంఏలో చదివినప్పుడు. కానీ సంస్కృత ఎంఏలోకి వచ్చేటప్పటికి ఇంకా వికృతి వచ్చింది. అక్కడ ఏమని సంస్కృత ఎంఏలో వెంకటేశ్వర యూనివర్సిటీలో ఏమని, దుర్మార్గులైన పాండవులు మంచివాళ్ళైన కౌరవులను అన్యాయంగా చంపిన కథ భారతానికి మూలం.
సంస్కృతం ఎంఏలో దానికి వ్యాసుడు అనే సంకలనకారుడు ఇటు దిటు మార్చి భారతం తయారు చేశాడు. ఈ భారతం ఎప్పుడు తయారైంది? క్రీస్తుపూర్వం 4వ శతాబ్ది తర్వాత, క్రీస్తుపూర్వం 1-2 లేదా క్రీస్తు తర్వాత 1 300 సంవత్సరాల్లో తయారైంది. ఇంత చూస్తే లోపల చాలా బాధ కలిగేది. కానీ ఏం చెప్పాలి, ఎక్కడేముందో, ఎలా దీని సమాధానం ఎలా చెప్పడం క్లిష్టమైన విషయం. అయితే ఇప్పుడు ఈ 2 అంశాల్లో సునీత్ కుమార్ చటర్జీ రాసింది తప్పు అని చెప్పని గంగమన్నది కాదా అనేటువంటి వ్యాసంలో నిరూపించడం జరిగింది. ఇప్పుడు ఈ భారతం విషయంలో నేను అనుకున్నాను, వాళ్ళు ఎవరు చాలా ప్రమాణాలు ఇస్తారు, ఆ ప్రమాణాలన్నీ సేకరించి వాటిని ఖండించి జవాబు చెప్పి వాటిని మనకు లైబ్రరీలో అక్కడ ఉంచాలి. దీనికి పెద్ద సంస్థను చేయాల్సిన పని తప్ప ఒక వ్యక్తి చేయడం కుదరదు అని చాలా మంది పండితులతో ఈ ప్రస్తావన చేశాను. మీ వయసు అప్పుడు ఎంత? ఇప్పటికీ 24 సంవత్సరాలు వెనక ఇప్పుడు చెప్పేది ఈ అంశం. అప్పుడు చెప్తే 1 సంవత్సర కాలం కలత పడుతుంది చెప్పినా ఎవరేం పట్టించుకోలేదు. అలా ఉందా, మాకు తెలియదే, మేము చూస్తాం, రకరకాల మాటలు మాట్లాడారు. కానీ ఎవరు దాని గురించి చర్య తీసుకోవడానికి పూనుకోలేదు. అప్పుడు నేనే ఓ గుళ్ళో కూర్చుని 3 సంవత్సరాల కాలం భారతం మొత్తం చెప్పి దాని స్వరూపాన్ని అవగాహన చేసుకుని భారత కర్తృత్వం అని వ్యాసం రాశాను. అదే సమయంలో గొప్ప విషయం జరిగింది. ఎందుకు ఇంత ఘోరంగా మూలాన్ని ఇంత వక్రీకరణగా ఇంత తలకిందులుగా అన్యాయంగా ఎందుకు చేశారు అనేది నాకు అప్పుడు అర్థం కాల. అప్పుడు విజయవాడలో కమ్యూనిస్ట్ మహాసభలు జరిగాయి. అక్కడికి నంబూద్రిపాద్ అని వృద్ధ కమ్యూనిస్ట్ నాయకుడు వచ్చాడు. అయితే ఆ కాలంలో కమ్యూనిస్టులు చాలా నిజాయితీపరులు ఉండేవాళ్ళు. ఆయన ఓ గొప్ప విషయం చెప్పాడు. ఏమని చెప్పారంటే, ఆయన రష్యాలో కమ్యూనిస్టులు ఒక మహాసభ పెట్టుకున్నారు. ఆ మహాసభలో ఏ దేశంలో ఏ వాంగ్మయం ఎక్కువ ప్రచారంలో ఉంటే ఆ వాంగ్మయంలో విలన్లని హీరోలను విలన్లుగా చిత్రం చేసి మనం రచనలు చేయాలి. రచనలు చేస్తే అప్పుడు ఆ వాంగ్మయంపై వాళ్ళకి విశ్వాసం పోతుంది, అప్పుడు కమ్యూనిజం బాగా వ్యాపిస్తుంది అని చెప్పారు. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ కలకత్తాలో మరో మీటింగ్ పెట్టుకున్నారట. ఆ కలకత్తా మీటింగ్కి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కూడా వచ్చారట, కొంత రాజకీయ నాయకులు కూడా వచ్చారు. అక్కడ వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, భారతదేశంలో మహాభారతము, రామాయణము, వేదాలు ఇవి ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయి, కానీ వీటిలో ఈ రకమైన రచన చేయాలి నిర్ణయం తీసుకున్నారు. అలాగే మొట్టమొదట మహాభారతానికి వ్యతిరేకమైన రచనలు మనకు కలకత్తాలో బయలుదేరాయి, బెంగాల్లో బెయలుదేరాయి. వాటిలో ఉండే వాటిని మిగిలిన అనువాదం చేశారు. అనువాదం చేసిన తర్వాత దాంట్లో సినిమాలు కూడా తీశారు. దాంతో మూల భారతానికి భిన్నమైన భావాలు నార్మల్ జనాలకు కూడా జనానికాన్ని బాగా వ్యాపించాయి. అయితే ఇది చూసిన నేను ఇప్పుడు 3 సంవత్సరాలు చెప్పాను కదా, 3 సంవత్సరాలు ఇది ఆయన చెప్పాడు. అంటే ఆయన సద్భావం, ఆయన వాడు నిజాయితీపరుడు. ఆయన చెప్పిందంటే ఇలా ఉంది. కానీ జరిగింది ఏంటంటే లోపం, పూర్వం ఆ గ్రంథాల ఆధారంగా వాటి ప్రభావం వలన వ్యక్తులు నిజాయితీపరులుగా ఉండేవారు. నీతి నిజాయితీలు సమాజంలో పామరుడు కూడా, చదువుకొని వాడికి కూడా ఉండేవి. కానీ ఇప్పుడు వాటిపై విశ్వాసం పోవడం వలన నీతి నిజాయితీలు పోయాయి అని చెప్పారు. అందుకని మనం ఇప్పుడు ఏం చేయాలంటే, వివేకానంద స్వామి మొదలైన వాళ్ళ రచనల ఆధారంగా నీతి నిజాయితీలు కలిగే విధంగా మనం రచనలు చేయాలి అని చెప్పిన మాట అది. అయితే నాకు అర్థమైంది ఏంటి, మహాభారతం ఇంత విపరీతమైనటువంటి మార్పులకి గురి కావడానికి ఇదిగో వాళ్ళ యొక్క ఈ సిద్ధాంతం కారణం. వాళ్ళ సిద్ధాంతం అలా ఉంది. సిద్ధాంతాన్ని కమ్యూనిజం వ్యాప్తి కోసం చేశారు, కానీ అది ఇక్కడ విపరీతమైన దుష్ట ప్రభావం చూపించాయి. అది మనకి స్పష్టంగానే తెలుస్తుంది, దుష్ట ప్రభావాలు కనపడ్డాయని. ఎందుకంటే ఇంతకు ముందు పిల్లలు తల్లిదండ్రులకి సేవ చేయడం ప్రధానం అనుకునేవారు. ఇప్పుడు తల్లిదండ్రులు అనాథాశ్రమాల్లో జరిపిస్తున్నారు. పూర్వం శత్రువును కూడా చంపేవాళ్ళుగా, చంపడానికి సందేహించేవాడు. చంపితే పాపం వస్తుంది, మళ్ళీ జన్మలు అనుభవించవలసి వస్తుందని. ఇప్పుడు భార్యను భర్త, భర్తను భార్య, తల్లిదండ్రులు పిల్లల్ని చంపుకునే వార్తలు మనకి వచ్చేస్తుంది. చంపడం అతిసామాన్యం అయిపోయింది. పూర్వం యజ్ఞంలో ఒక పశువుని అగ్నిలో హోమం చేస్తారు కనుక యజ్ఞం వద్దు అని ప్రభుత్వం నిషేధించింది చట్టంలోను. కానీ ఈనాడు మనుషుల్ని, బంధువుల్ని, ఆత్మీయుల్ని చంపేసుకునేటువంటి స్థితి మనకు రోజు నిత్య దేవుల్లో వచ్చేసింది. ఏంటిది, ఎంత మార్పు వచ్చింది అంటే, నీతి నిజాయితీలు, భగవంతుడు, భక్తి, మళ్ళీ జన్మ కర్మ అనుభవించాల్సి వస్తుంది, పాపం పుణ్యం ఈ భావాలు పోవడం వలన ఈ రకమైన పరిస్థితి వచ్చేసింది. పూర్వం మళ్ళీ అనుభవించాల్సి వస్తుందంటే అన్యాయం ఎవరు చేస్తాడు?
మళ్ళీ జన్మ అనుభవించాల్సి వస్తుంది అంటే అది పెద్ద కష్టం కదా. అవును. కనుక ఆ రకమైన ఆ ఉదాత్తమైనటువంటి భావాలు తొలగిపోయి చంపడం అనేది తెలిస్తే తప్పు తప్ప, దొరికితే దొంగలు ఏదో సినిమా వచ్చింది లోగడ, అంటే మనం దొరకకపోతే ఏం చేసినా తప్పు లేదు అనేటువంటి భావన సమాజంలో వ్యక్తుల్లో వ్యాపించింది. ఇది పెద్ద నష్టం వచ్చింది. సరే, అది ఇంకో అంశం అనుకోండి. కనుక ఇప్పుడు వాటికి సమాధానం చెప్పడమైంది. ఇప్పుడు నాకున్న సమస్య ఏంటి? క్రీస్తు పూర్వం 4వ శతాబ్దికి అప్పటికి 3000 సంవత్సరాల వెనకకు మధ్యలో ఏం జరిగింది ఏమిటి తెలియని స్థితి. ఈ స్థితిలో ఓ 18 నెలల వెనక నేను ఒక యూనివర్సిటీలో దేవాలయ వాస్తు గురించి చెప్పాను. ఆ దేవాలయ వాస్తులో ఏమనుంది, హిందూ దేవాలయాలు 1వ శతాబ్దిలో బయలుదేరాయి, అంతకుముందు జైన మందిరాలు బౌద్ధ మందిరాలు ఉన్నాయి. ఇది ఒకటి. మళ్ళీ ఇదేంటిది, జైన మందిరం మరి 1వ శతాబ్దిలో బయలుదేరితే వెంకటేశ్వర స్వామి మాట ఏంటి? వెంకటేశ్వర స్వామి ద్వాపరయుగం నుంచి ఉన్నాడు అని అనుకుంటున్నాం. ఎందుకంటే బలరాముడు వెంకటాచలాన్ని దర్శించాడు, మరి రామేశ్వర స్వామిని రాముడు ప్రతిష్ఠించాడు అంటున్నాం. అయోధ్య, ఇవన్నీ వీటి పరిస్థితి. అయోధ్య ఏమిటి, శ్రీశైలం ఏమిటి, కాశీ ఏమిటి, మొత్తం అన్ని అబద్ధాలు అయిపోతున్నాయి. ఈ దేవాలయ వాస్తులో ఉన్నది. దేవాలయ వాస్తులో దేవాలయ వాస్తు పాఠంలో ఉంది, యూనివర్సిటీలో చెప్పే చోట ఉంది. నాకు ఏం చేయాలి అని తెలియలేదు. అప్పుడు ఇంటికి వచ్చి భగవంతుని ప్రార్థిస్తూ కూర్చున్నాను, ఏం చేయాలో తెలియక. ప్రార్థిస్తుంటే అదృష్టవశాత్తు నాకు మొదట విష్ణు పురాణం కనపడింది. విష్ణు పురాణంలో 4వ అంశంలో ప్రాచీన భారతదేశ చరిత్ర ఎక్కడి నుంచి, రామచంద్రునకు 34వ తరం నుంచి పూర్వం, రామచంద్రుని పూర్వం 34వ తరం నుంచి చరిత్రలో కనపడే శాతవాహనుల వరకు మొత్తం అందరి పేర్లతో సహితంగా, వాళ్ళు చేసిన వాళ్ళు కట్టిన పట్టణాలతో సహితంగా ఉంది. ఇదేంటి, చరిత్ర ఉంది అక్కడ. ఇక్కడ కవిత్వం కాదు, కథలు కాదు, కేవలం చరిత్ర ఉంది. ఏంటిది ఇంత మార్పు రావచ్చు? నేను ఎవరైనా పరాశరుడు అంటే పురాణాలు రాసినటువంటి వ్యాసుల వారి తండ్రి. ఇది సంగ్రహంగా ఉంది, పెద్ద విస్తృతంగా ఏం లేదు. మిగిలినప్పుడు అక్కడ రుక్మిణీ కళ్యాణం ఒక 10 శ్లోకాల్లో ఉంటే భాగవతంలో 3 అధ్యాయాల్లో ఉంటుంది. అంటే అంత సంగ్రహంగా ఉన్నది ఆ పుస్తకం. ఆ సంగ్రహంగా ఉండే గ్రంథంలో ఒక అంశంలో మొత్తం సూర్యవంశం, చంద్రవంశం, ఈ వంశాలన్నీ ఉన్నాయి. ఎంతవరకు ఉన్నాయి? శాతవాహనులు దాటేంతవరకు కూడా ఉన్నాయి. అప్పుడు నేను అంధయుగం మనకెందుకు అని ఆంధ్రజ్యోతిలో వ్యాసం రాశాను. ఎందుకంటే క్రీస్తుపూర్వం 4వ శతాబ్దికి పూర్వం 1000 సంవత్సరాలు అంధయుగం ఉందంటున్నారు కదా. అంధయుగం అవసరం లేదు, పరిపాలకులు ఉన్నారు, వాళ్ళు చేసిన పనులు ఉన్నాయి. మరి అవన్నీ ఉండగా అంధయుగం ఏంటి? అంధయుగం అక్కర్లేదు అని వ్యాసం రాశాను అక్కడ. రాసిన తర్వాత ఆంధ్రప్రభ వాళ్ళని మెచ్చుకోవాలి. ఎందుకంటే ఆంధ్రప్రభ వాళ్ళ ఆ తర్వాత నా వ్యాసాలు చాలా వేశారు, కేవలం చరిత్రకు సంబంధించిన. ఎందుకంటే చరిత్ర వ్యాసాలు ఎక్కడ వేస్తాం? పూర్వం అయితే భారతీయ లాంటి పత్రికలు ఉండేవి, ఏదైనా పరిశోధన వ్యాసాలు వాళ్ళు వేసేవాడు. ఇప్పుడు పరిశోధన వ్యాసాలు కాకుండా ఏవేవో వేస్తారు, కానీ పరిశోధన వ్యాసాలు వేసేవాళ్ళు పత్రికలు నాకు అందుబాటులో లేవు. ఏవో అస్సలు లేకపోలేదు. కానీ అంతెందుకు, నేను తెలుగుకి మూలం ఒక వ్యాసం రాశాను. మరి నా పుస్తకం ఒకటి టీటీడీ వాళ్ళు ప్రింట్ చేశారు. అప్పుడు మమ్మల్ని వాళ్ళ కార్లో పంపించారు. అప్పుడు నేను అరుణాచలం గారిని చెప్పని ద్రవిడ యూనివర్సిటీ బీసీ గారు ఇద్దరం కలిసి వచ్చాం. ఆయన పుస్తకం ఆవిష్కరణమైంది, నాది ఆవిష్కరణమైంది. వచ్చేప్పుడు ఆయనతో చెప్పాను, అండి తెలుగు అనే పదానికి కాదు తెలుగు కాదు, అది సున్నకు మూలం వేదంలో ఉందండి. సున్నా అనే దాన్ని ఆర్యభట్టుడు ఆవిష్కరించాడు, ఆర్యభట్టు కనుగొన్నాడు అని చెప్తారు. అది టెక్స్ట్ ఆయన సాక్షాత్తు ఆయన అబ్దుల్ కలాం గారు, మన ప్రెసిడెంట్గా ఉండేటువంటి అబ్దుల్ కలాం గారిని ఆయన వ్యాసం రాశారట. ఏది సున్నా ఆవిష్కరించిన వాడు ఆర్యభట్టుడు అని చెప్పని ఐన్స్టీన్ చెప్పాడు అని వ్యాసం రాశారు అని చెప్పారు నాకు. కానీ సున్నకు మూలం అంతకు ముందు నుంచి ఉందండి, మన దేశంలో ఉంది. ఆర్యభట్టుడు కాదు, అంతకుముందు జ్యోతిష గ్రంథాల్లో ఖమ్ అనే పేరుతో సున్న ఉంది. అంతకంటే ముందర వేదంలో 1 దగ్గర నుంచి పరార్థం వరకు, పరార్థం అంటే బ్రహ్మదేవుడు ఆయుర్దాయంలో సగం అంతవరకు ఉండేటువంటి సంఖ్యలు వేదంలో ఉన్నాయి. అన్ని సంఖ్యలు ఉండాలంటే సున్నా లేకుండా ఎలా ఉంటుంది? అంతకంటే ముందుగా ఋగ్వేదంలో సున్నను వ్యాపింపచెయ్యి, మరి వాణిజ్యాన్ని అభివృద్ధి చెయ్యి అనే ప్రార్థన ఉందండి. కనుక సున్నా అనేది వేదాల నుంచి వచ్చిందే తప్ప ఆర్యభట్టుడు కనుగొన్నది కాదండి అన్నాను. అంటే సున్నపై నేను కూడా వ్యాసాలు రాశాను. ఇది కొత్త విషయమే, మీరు వ్యాసం పంపించండి. తెలుగు అకాడమీ వాళ్ళ పత్రిక ఉంది, తెలుగు అనే పత్రిక, నేను వాళ్ళతో మాట్లాడతాను, మీరు వాళ్ళకి పంపించండి అన్నారు. అప్పుడు వ్యాసం పంపించాను. మీకు చెప్పొచ్చే అంశం అంటే అక్కడ పరిశోధన వ్యాసాలు వేయడం అక్కడ కూడా అలవాటు లేదు.
ఆయన చెప్పారు కనుక వేశారు. కనుక పరిశోధన వ్యాసాలు వేసే పత్రికలు మనకు తక్కువ ఉన్నాయి. ఆంధ్రప్రభ వాళ్ళు వేస్తే పాపం కొన్ని వేసుకున్నారు. ఏది నేను ఈ చరిత్రకు సంబంధించిన పరిశోధన చేసిన వ్యాసాలు వేస్తున్నారు. కనుక ఆంధ్రప్రభ వాళ్ళకి ఈ సమయంలో ధన్యవాదాలు తెలుపుకోవాలి. అయితే ఇక్కడ ఒక ప్రశ్న, ఇప్పుడు వేదం అంటే మామూలుగా ఈ రోజుల్లో కూడా ఇప్పటికీ ఎవరు ఏదైనా కొత్త ఆవిష్కరణ ఎక్కడి నుంచి వచ్చినప్పటికీ ఇది మా వేదాల్లో ఎప్పుడో ఉంది అనేటటువంటి మాట చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం. అంటే మా శాస్త్రాల్లో ఎప్పుడో ఉంది, మా భారతీయులం దీన్ని ఎప్పుడో కనిపెట్టాం, ఎప్పుడో ఉపయోగించాం. గురజాడ వారు కూడా ఇలాగే అంటే ఎటకారంగా అన్నారు, ఇది మా వేదాల్లో ఎప్పుడో ఉంది అయ్యా అనే మాటలు చాలా మాట్లాడుతూ ఉంటారు అనే ఉద్దేశంలో. అయితే ఈ వేదాన్ని మనం చరిత్రగా చూడాలా, భవిష్యత్తుగా చూడాలా? చాలా లోతైన ప్రశ్న వేశారు. వేదములు అనేవి భారతీయులైనటువంటి ఋషులు అంటే మంత్రద్రష్టలు అని అర్థం. వాళ్ళు ధ్యానం చేస్తుంటే వాళ్ళకు ధ్యానంలో దర్శనమిచ్చిన దాంట్లో బహుశా సత్యం ఉంటుంది. కానీ అది సూటిగా అర్థం చేసుకోవడం కష్టమైనటువంటి అంశం ఏమండి. అందుకనే వేదానికి వ్యాఖ్యానాలు చాలా ఉన్నాయి. ఉన్నప్పటికీ ఇంకా దాంట్లో కొన్ని అర్థం కాని అంశాలు ఉన్నాయని పెద్దవాళ్ళు చెప్తారు. మేడం బ్లాడ్స్కి అంది ఇంకా కొన్ని వేదమంత్రాలకు అర్థం స్పష్టంగా తెలియటం లేదు. ఎందుకంటే ప్రాచీనమైనవి కనుక. ప్రాచీనమైనవి కాదు, ధ్యానంలో దర్శనమిచ్చినవి కనుక. ధ్యానంలో దర్శనమిచ్చినవి అంత సులభమైన భాషలో అర్థం కావు. అది ఇంకో సమస్య ఉంది. అయితే దాన్ని మిగిలిన వాళ్ళు వేరేగా వ్యాఖ్యానం చేశారు. వేదంలో అటువంటి దివ్యత్వం ఉంది అనడానికి మీకు 2 అంశాలు చెప్తాను. మీకు ఉదాహరణ, దివ్య దర్శనాలు అనడానికి 2 ఉదాహరణలు చెప్తాను. ఒకటి 2010 సంవత్సరంలో ఐరోపా అంతరిక్ష సంస్థ వాళ్ళు ఒక ఉపగ్రహం పైన ప్రాంగ్ టెలిస్కోప్ పెట్టి ఓ సంవత్సర కాలం దాన్ని గిరగిర తిప్పుకున్న ఫోటోలు తీసి ఆ ఫోటోని ఒకదాన్ని విడుదల చేశారు. అరచేతిలో అనంత విశ్వం అనే పేరుతోటి ఆ ఫోటోని ఈనాడు పత్రికలో వేయడం జరిగింది. నేను ఇదేంటి దీని ఆకారం ఇలా ఉంది అని చెప్పి నేను దాన్ని దగ్గర పెట్టుకుని దేవతార్థం దగ్గర పెట్టుకుని ఒక భూతద్దంతో నెల్లాళ్ళు పరిశీలించాను. నాకు ఒక ఆశ్చర్యకరమైన అంశం తెలిసింది. ఏంటంటే తైత్రీయ ఆరణ్యకం అనే భాగంలో ఈ ఖగోళాన్ని ఎలా వర్ణించారో ఆ వర్ణం దాంట్లో ఉంది. అంతేకాదు అక్కడ చుక్కలతో ఏర్పడిన ప్రణవం కూడా ఉంది. ఇప్పుడు చెప్పిన దాన్ని శిశుమారము అని పిలుస్తారు. శిశుమారము అంటే మొసలి వంటి ఆకారంతో ఉంటుంది. అంటే ఖగోళంలో ఉండేటువంటి చుక్కలన్నీ కూడా ఒక మొసలి వంటి ఆకారంతో ఉన్నాయి. చుక్కలతో ఏర్పడింది. దేవనాగరి ప్రణవం కూడా అక్కడ ఉంది. ఇదేంటిది? ఎక్కడ 2010, ఎక్కడ వేదాల్లో ఈ ముద్ర ఉండడం ఏంటి? ఉంది. ఇది దివ్య దర్శనం అంటే. దీన్ని మనకు పతంజలి మహర్షి చెప్పారు. పతంజలి మహర్షి యోగశాస్త్రంలో ధ్యానం చేసేటప్పుడు ఈ విధమైనటువంటి సుదూరంగా ఉండే విషయాలు కనబడతాయని చెప్పారు. అదే మహాభారత వ్యాఖ్యానంలో నీలకంఠుడు చోట రాస్తారు, హృదయం నేత్రం. ఈ హృదయం ఒక నేత్రం. ఇది ఈ మనస్సును హృదయంలో ప్రవేశపెట్టి ధ్యానం చేస్తుంటే హృదయాన్ని ఇక్కడ సూర్యమండలము అంటారు దీన్ని. కనుక సూర్యకాంతి ఎంత దూరం ప్రసరించిందో అంత దూరంలో ఉండే విషయాలు కూడా హృదయంలో దర్శనమిస్తాయి అని చెప్తాడు ఆయన. ఏమండి, ఇప్పుడు ఇక్కడ 2 దేవనాగరి ప్రణవం ఒకటి దర్శనం అక్కడ వేదంలో వర్ణించడం జరిగింది. అంతేకాకుండా శిశుమారాన్ని వర్ణించడం జరిగింది. శిశుమారం అంటే ఒక మొసలి వంటి ఆకారం. దాన్ని ప్రతిరోజు సాయంకాలం ధ్యానం చేసినట్లయితే భగవంతుడిని దర్శించినట్టు అర్థం. దేవాలయానికి వెళ్ళి దేవుడిని దర్శించడం ఎటువంటిదో అలాంటి ఉత్కృష్టమైన లేదా అంతకంటే ఉత్కృష్టమైనటువంటి ధ్యానం ఇది. సాయంకాలపు వేళ ఖగోళంలో ఉండేటువంటి చుక్కలన్నింటినీ కూడా ఈ శిశుమార రూపంలో ధ్యానం చేసి నమస్కారం చేస్తే అది సాక్షాత్తు భగవద్ దర్శనం చేసినట్టు అర్థం. ఏమండి, ఇదొకటి వేదం యొక్క దివ్య దర్శనానికి ఉదాహరణగా చెప్పాను. అంతేకాదు ఇంకోటి నేను ఈవేళే చూశాను. ఏమిటిది? మామూలు భూమిపై, ఇంతకుముందు కూడా ఈ విషయం గురించి నాకు గుర్తు, నేను రాశాను ఒక చోట. మామూలు సముద్రం చాలా విస్తారమైంది, కానీ ఖగోళంలో ఉండే సముద్రం, అంతరిక్షంలో ఉండే సముద్రం ఇంకా చాలా పెద్దది. అంతరిక్షంలో సముద్రం ఉంది అని, అంతరిక్షంలో సముద్రం ఉంది అని శాస్త్రవేత్తలు ఇప్పుడు కనుగొన్నారు. కానీ అంతరిక్షంలో సముద్రం ఉంది అనేది వేదంలో రాశాడు. అలా ఉంది. కనుక వేదంలో దివ్యజ్ఞానం ఉంది, కానీ దాన్ని అందుకోవడం మాత్రం తేలిక కాదు. మహానుభావులు సాయణాచార్యుల వారు తన జీవితం అంతా తపస్సు చేయడం వలన, విద్యారణ్య స్వామి జీవితం అంతా తపస్సు చేయడం, వేద మంత్రాలకు అర్థాలు తెలుస్తున్నాయి.
యజ్ఞపరంగా ఆయన రాశారు. ఆయన యజ్ఞపరంగా రాశారు, గుర్తుంచుకోదగిన అంశం. యజ్ఞపరంగా మాత్రమే కాదు, మరికొన్ని పరాలుగా కూడా వేదానికి అర్థం ఉంది. వేదే వేదే పంచకల్పాభవంతి అని ఒక సంప్రదాయం ఉంది. అంటే వేద మంత్రాలకు 5 రకాల వినియోగాలు ఉన్నాయి. 5 రకాల వినియోగాలు ఉంటే 5 రకాల అర్థాలు ఉండాలి. ఈయన యాజ్ఞికపరమైన అర్థం రాశారు, యజ్ఞపరమైన అర్థం రాశారు. కానీ వేరే రకాలైన అర్థాలు కూడా వస్తాయి. అది వేరే వేరే వాళ్ళు కొందరు ఆ మంత్రాలను వేరే వినియోగాలతో కొన్ని పద్ధతులు కొన్ని రాయడం జరిగింది. కానీ పూర్తిగా ఆ రకమైన సమగ్రమైన పరిశోధన దానిపై జరగలేదు, అది వేరే అంశం. కనుక ఈ 2 అంశాలు నేను వేదంలో ఉండే వాక్యాల్లో ఉండే దివ్యత్వం కోసం ఉదాహరణగా చెప్పాను. ఇప్పుడు ఈ హరప్పా సంస్కృతికి సంబంధించిన విషయం తెలిసింది. ఈ 18 నెలల వెనక ఎప్పుడైతే ఈ దేవాలయ వాస్తు పాఠం చెప్పానో అప్పటి నుంచి ఇక నా మనసు ఉండబట్టలేదు. ఏమైనా ఈ అంశంలో సత్యం తెలుసుకోవాలి అని పరిశోధన చేశాను. చేస్తే భగవద్ అనుగ్రహం వలన, పరమ గురువుల అనుగ్రహం, ఇది లేకపోతే నాకు తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే ప్రస్తుతం నా శరీరం బలహీనంగా ఉంది, మనస్సు బలహీనంగా ఉంది, కాళ్ళు బలహీనంగా ఉన్నాయి నడవడానికి, కళ్ళకి క్యాటరాక్ట్ ఉంది. కనుక ఈ సమయంలో నేను పరిశోధన అది చేయడం అంటే కష్టతరమైన పనే. కానీ ఇది ఏదో దేవతల అనుగ్రహం ఉంది, పరమ గురువుల యొక్క అనుగ్రహం ఉంది. దానివల్ల తెలిసింది అంటే ఇప్పటికీ మొట్టమొదట 119 ఆధారాలు దొరికాయి. ప్రాచీన భారతదేశ చరిత్ర ఉంది, ప్రాచీన భారతదేశ చరిత్ర ఉంది. క్రీస్తుపూర్వం 4వ శతాబ్దికి పూర్వమే అంతకుముందు భారతం ఉంది, అంతకుముందు రామాయణం ఉంది. మనకు రామచంద్రునికి 34వ తరం నుంచి మనకు చరిత్ర ఉంది అనడానికి ఆధారాలు దొరికాయి. అది నేను పుస్తకంగా వేశాను. చరిత్ర ఎరుగని మహాపాతకం మన దేశానికి పట్టింది అని ఒక యూనివర్సిటీలో ఉపన్యాసంగా చెప్పాను. సంస్కృత అకాడమీలో 2 రోజులు ఉపన్యాసంగా దీన్నే చెప్పాను. ఎక్కడ ఇదే పని. ఇప్పుడు ఎవరు ఏదైనా చెప్పమంటే ఇదే చెప్తానంటున్నాను, ఉపన్యాసం చెప్పమంటే ఈ విషయమే చెప్తా అంటున్నాను, ఇంటర్వ్యూ అంటే ఈ విషయమే అంటున్నాను. కొందరు అది నచ్చక వదిలేస్తున్నారు. వదిలేయండి, ఎందుకంటే శరీరంలో ఓపిక తక్కువ ఉంది. ఉన్న శక్తి దీన్ని వినియోగిస్తే భగవద్ అనుగ్రహం వల్ల దాన్ని పాఠ్యవాచికల్లో పెట్టినట్లయితే ఇప్పటికీ పెట్టలేదు, జాతి శీలం బాగుపడుతుంది. ఎందుకంటే పూర్వం ఒక ఒక ఆయన ఉండేవాడు మచిలీపట్నంలో, ఆయన పేరు మీరా సాహెబ్. అతను హిందువే. అతను రామస్వామి నాయుడు గారి దగ్గర సంగీతం నేర్చుకునేవాడు. ఈ నేర్చుకునేటువంటి వ్యక్తి అక్కడ ఉండగా, రామస్వామి నాయుడు గారు అంటే బాగా ప్రసిద్ధమైన వాడు, అప్పటికే ప్రసిద్ధి ఉంది ఆయనకి. అక్కడికి వాళ్ళ తండ్రి గారికి పక్షవాతం వచ్చింది. చదువు ఆపేసి అతను ఇంటికి వెళ్ళిపోయాడు తండ్రికి సేవ చేయడం కోసం. దాని మూలంగా జీవితం అంతా మంగళగా బతకాల్సి వచ్చింది. అంటే మంగళ పని చేస్తూ బతకాల్సి వచ్చింది. అదేం బాధపడలేదు అతను, ఎందుకంటే తండ్రి గారికి సేవ చేశాడు. ఎందుకని? జాతికి అప్పుడు రాముడు ఆదర్శం. తండ్రి సేవ చాలా ముఖ్యం, అదన్నిటికంటే అది భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. అది అప్పటి పరిస్థితి. కానీ ఇప్పుడు అమెరికాలో ఉంటున్నాడు అతడు, డబ్బుకు లోటు లేదు. తండ్రి మరణిస్తే రావడానికి టైం ఉండటం లేదు. తండ్రికి మాసికాలు పడడానికి టైం చాలటల్లా. నేను తర్వాత వస్తాను, సంవత్సరాలకు వస్తాను, ఇప్పుడు రాను అంటున్నాడు. తండ్రిని అనాథాశ్రమంలో చేరుస్తున్నాడు. తల్లిదండ్రులను చంపేసే సంతానం ఏర్పడ్డారు డబ్బు కోసం. పిల్లల్ని చంపుకునే తల్లి ఏర్పడ్డారు. మరి భర్తను భార్య చంపే స్థితి వచ్చింది. ఇప్పుడు పేపర్లో పడుతున్నాయి వార్తలు. ఇదంతా ఏంటి? జాతి శీలం పోతోంది, ఆదర్శం లేకుండా పోతోంది, లక్ష్యం లేకుండా పోతోంది. పూర్వం ఈ జాతికి లక్ష్యం ఏమిటి? ధర్మం, అర్థం, కామం, మోక్షం, 4 ఉన్నాయి పురుషార్థాలు. ఈ 4 పురుషార్థాల కోసం జీవుడు సాగించే మహాప్రయాణమే బతుకంటే. ఈ మహాప్రయాణం ఇది ఒక చిన్న మజిలీ. ఈ చిన్న మజిలీలో సుఖపడడం కోసం కాదు, తాను ధర్మాన్ని సంపాదించి భగవదనుగ్రహం సంపాదించి జీవిత గమ్యాన్ని చేరడం కోసం, భగవంతుని చరణారవిందాలని చేరడం కోసం ఈ జీవితం ఒక చిన్న మజిలీ మాత్రమే. కనుక ఇక్కడ సుఖం కోసం కాదు, ధర్మం కోసం బతకాలి. కనుక ధనం కావాలి, బతకడం కోసం ధనం కావాలి. జీవిత గమ్యం ఏంటంటే మోక్షాన్ని చేరడం. భోగాలు అనుభవించవచ్చు, శరీరం ఉంది కనుక. భోగాల కోసం జీవితం కాదు, ధనం కోసం జీవితం కాదు. ఇది ప్రాచీనుల యొక్క జీవితం. కానీ మరి ఇప్పుడు అర్థకామాలే జీవితంలో ప్రధానమైపోయినాయి. కనుక ఇది జాతి శీలం పోతోంది. వ్యక్తులు ఒకరినొకరు నమ్మలేని పరిస్థితి వచ్చేస్తుంది. బతుకు చాలా కష్టమైపోతుంది. కనుక వ్యక్తుల జీవితాలు బాగుపడాలంటే ఇప్పుడు చాలా క్లిష్టమైన పరిస్థితి. చూడండి, పూర్వం ఒక పల్లెటూళ్ళలో ఒకటి దగ్గర ఒక దొడ్లో తోటకూర పండితే ఏం చేసేవాడు? తన ఇంట్లో తాను వండుకొని తిని బాగా పొద్దున్నే తానో లేకపోతే తన మనిషో వెళ్ళి ఇంటింట గుమ్మాలపైన తల్లి తోటకూర కాళ్ళు 2 కాళ్ళు 3 కాళ్ళు పెట్టేసేవాడు. అంటే వీడి తోటలో తోటకూర పండితే ఊరందరికీ అది ఉపయోగించేది. ఇలాగా 10 మందికి పంచిపెట్టేటువంటి ఉంది. ఎందుకని? తనకు మిగిలింది ఏం చేస్తాం?
పంచిపెడతాం, అది మళ్ళీ మనకే వస్తుంది, మళ్ళీ జన్మ ఉంది. ఇది పుణ్యం వలన మళ్ళీ సుఖం మనం అనుభవించగలుగుతాం ఈ భావాలు ఉన్నందువలన. మరి ఇప్పుడో ఎక్కడ పంట పండుతోందో అక్కడ ఆ వస్తువు కొరతగా ఉంటుంది, ఎందుకంటే ఆ వస్తువు నగరాలకి చేరవేయబడుతోంది, లారీల మీద వాటి మీద అక్కడ కొరతగా ఉంటుంది, ఇక్కడ అమ్ముడు కాకపోతే రోడ్డు మీద పడేయడం అవుతుంది. చూసారా? కనుక శీలం అనేది జాతి కోల్పోయినట్లయితే ఎవరికీ సుఖం ఉండదు, జీవితం అంతా సంక్షోభమే అవుతుంది. ఆ శీలం ఉండాలంటే ఆదర్శాలు ఉండాలి, ఆదర్శప్రాయమైన వాళ్ళు ఉండాలి. ఉన్నారు మనకి, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, వేలు ఉన్నారు. ఒక మహాయోగులు మహాతపస్సులు మనకి వేలు ఉన్నారు, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు. ప్రపంచంలో అక్కడ ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు కనపడతారు, మిగిలిన దేశాల్లో మహిమోపేతులైన వాడు ఒకళ్ళిద్దరు ముగ్గురు కనపడతారు. మనకి గత శతాబ్దుల్లోనే ఈ గడ్డపై పుట్టడం వలన ఇతర సంప్రదాయాల వాళ్ళు కూడా మహాయోగులుగా అక్కడ పెరిగారు. ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు. గత శతాబ్దం చూడండి, ఓ పక్క సంప్రదాయ పద్ధతిలో కామకోటి పరమాచార్య స్వామి, మరి ఇంకా సంప్రదాయం కాకుండా కేవలం జ్ఞానమే కావాలి ఇంకోటేం కాదు అనుకుని చిన్నతనంలోనే ఉపనయనం కూడా కాకుండా వెళ్ళిపోయినటువంటి రమణ మహర్షి. ఆయన మహామనిషి, మహానుభావుడుగా, విదేశాల వాళ్ళకు కూడా శాంతిని కలిగించేవాడుగా. ఇప్పటికీ విదేశాల వాళ్ళు అక్కడ నివసిస్తున్నారు. ఆయన మార్గంలో ఆయన చెప్పిన దాని వల్ల శాంతి పొందుతామనే భావంతో. మరి అలాగే షిరిడీ సాయిబాబా, ఆయన కేవలం మన సంప్రదాయం వాడే కాదు, అలా అని చెప్పని విశ్రామ సంప్రదాయము కాదు, కానీ సాధకుడు. సిద్ధిస్థితి వచ్చింది, సిద్ధిస్థితి రావడం వలన ఆయన ఇప్పటికీ విదేశాల్లో కూడా ఆరాధించబడుతున్నాడు. ఆయన చెప్పేది మనకు, ఆయన చరిత్ర చదివితే దాంట్లో ఆయన ఏం చెప్పి మనకు సంప్రదాయంలో ఏం చెప్పారో అవి విషయాలు చాలా కనపడతాయి. రామకృష్ణ పరమహంస, అందరూ సాధన చేసి మహాసిద్ధులుగా ఉన్నారు. వీళ్ళు ఊరికే మనకు కనబడేవాడు. మనకు కనబడని వాళ్ళు హిమాలయంలో రామ్లాల్ ప్రభుజీ, మహాభావాజీ పరమహంస యోగానంద గారి యొక్క మూల పురుషుడు. మరి రామ్లాల్ ప్రభుజీ, ఇక్కడ ఈ రామ్లాల్ ప్రభుజీ ఈయన ఇక్కడ ప్రచారం చేసినవారు. ఆయన సంప్రదాయంలో మహాపురుషులు ఆయన ఇంకొక ఆయన ఉన్నారు. కనుక ఇలాగా హిమాలయాల్లోనూ ఉండేవారు, ఎక్కడ ఉండేవారు, మార్గదర్శనం చేసేవారు. అంతమంది ఎలా తయారయ్యారు? జీవితంలో ధర్మం, అర్థం, కామం, మోక్షం 4 పురుషార్థాలు ఉన్నాయి ఆ లక్ష్యం వలన. ఇప్పుడు ఆ లక్ష్యం పోయి ధనం సంపాదించడం, చచ్చిపోయే వరకు ధనం సంపాదించడమే, చివరికి ఆ ధనం వదిలేసి వెళ్ళిపోవడం. మరి భోగాలను, ఆ భోగాలు అధికమైపోయి తన చుట్టూ సమాజాన్ని బాధపెట్టి తాను బాధపడి రోగాలు తెచ్చుకుని కలతపడ్డాం. కనుక ఇది జాతికి మేలేంది కాదు. కనుక ప్రాచీన భారతదేశ చరిత్ర రామచంద్రుడికి పూర్వం నుంచి మనకు వచ్చినట్లయితే మన దేశం పేరు దగ్గర నుంచి మనకు అర్థమవుతుంది. ఈ దేశాన్ని పేరు పెట్టారు, భారతదేశాన్ని పేరు పెట్టారు. ఎవరి భరతుడు? బ్రహ్మాండ పురాణంలో రాశారు. రామచంద్రుని యొక్క వంశంలో పూర్వపురుషుడిని ఇక్ష్వాకు అంటాం. ఇక్ష్వాకు యొక్క తండ్రి పేరు భరతుడు. ఎందుకు వచ్చింది ఆ పేరు? ప్రజలని బాగా భరించాడు, తిండికి లోటు లేకుండా. ఆయన కాలంలో వ్యవసాయం ప్రారంభమైంది, ఆయన కాలంలో మొదటి పట్టణం అయోధ్య ప్రారంభమైంది. ఆయన కాలంలో గంగ పుట్టిన చోటు నుండి కన్యాకుమారి వరకు కూడా రాజ్యంగా ఏలాడు ఆయన. ఈ విధంగా చేయడం వలన దేశానికి భారతవర్షము అని పేరు పెట్టారు. భరతుడిది. జనాన్ని భారతులు అని పిలిచారు. తెలియదు జనానికైనా భారతం తెలుసా? వేదంలో ఉంది భారత అనేటువంటి సంబోధి. ఏమండి ఇప్పుడు చూడండి, ఈ చరిత్ర చదివితే ఏమవుతుంది? దేశానికి పేరు ఎలా వచ్చిందో తెలిసింది, వ్యవసాయం ఎప్పుడు ప్రారంభమైందో తెలిసింది, ఏమండి పట్టణం ఎప్పుడు ప్రారంభమైందో తెలిసింది. అంతేకాదు, ఒక వ్యక్తి పాలన చేసేటప్పుడు కూడా దేశంలో ఎవరికి తిండికి లోటు లేకుండా పాలించే వాళ్ళు ఉన్నారు అని తెలిసింది. ఎంత అద్భుతమైంది. నిజం. ఎప్పటికి కూడా ముష్టెత్తుకున్న వాళ్ళు మనకున్నారు. ప్రజాస్వామ్యం ఇది. అవునా? చరిత్రలో రాస్తారు ఏమని? ఆశ్చర్యకరమైన మాట, వీళ్ళకి నాగరికత తెలియదు, నాగరికత పట్టణాలు లేవు. ఆర్మీలు ఇక్కడికి వచ్చిన తర్వాత 1000 సంవత్సరాల తర్వాత పట్టణాలు వెలిసాయి, అనాగరికులు వాళ్ళు అని రాస్తారు. పట్టణాలు ఎప్పుడు తెలుసు? ఇక్ష్వాకు తండ్రి నాడే వచ్చింది అయోధ్య పట్టణం. 7 ముక్తి పట్టణాలు ఉన్నాయి మనకి, అందరికీ తెలిసిందే. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారావతి, చేవ అని. ఈ పట్టణాలు ఏవి ఇప్పుడు వచ్చినవి కావు, ఇవన్నీ గత చరిత్రలో ఉన్నవే. ఎవరు ఈ పట్టణాలు కట్టారో వాళ్ళ పేర్లు ఉన్నాయి. ఏ రాజు ఏ పట్టణం కట్టాడో అవి ఉన్నాయి. వ్యవసాయం ఎప్పుడు ప్రారంభమైంది? ఇక్ష్వాకు తండ్రి నాడే ప్రారంభమైంది. మరి అంత నాగరికత ఉంది. ఇంకా ఆశ్చర్యం, ఆయన కాలంలోనే లిపి ఉండేది. మనకి లిపి అంటే ఇదంతా ఎప్పుడు క్రీస్తుపూర్వం 4వ శతాబ్ది ఈ ప్రాంతానికి చెప్తారు వీళ్ళు. కానీ ఎక్కడ లిపి ఎప్పుడు ఉండేది? హరప్పాది చిత్రలిపి అంటాం. కానీ
ఇక్ష్వాకు యొక్క తండ్రి కాలం నుంచి లిపి ఉన్నది, ఆధారం ఉంది. ఏమండి, అక్కడి నుంచి లిపి ఉంది, అప్పటి నుంచి సంస్కృతి ఉంది, పట్టణాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి మనకి. అప్పుడు ఏ భాష మాట్లాడేవాళ్ళు? అప్పుడు సంస్కృతం ఉంది, సంస్కృతం. సంస్కృతం ఉంది, దీనికి ఆధారాలు ఉన్నాయి. కనుక ఈ సంస్కృతి మనం ఉద్ధరించుకుంటే, అంటే ఇప్పుడు ఒకటి జాగ్రత్తగా గమనించాలి. ప్రపంచంలో ప్రతి దేశంలో ప్రాచీన చరిత్ర కొంత ఉండేది. అక్కడ ప్రాచీన చరిత్ర కొంత చెరిపేసుకున్నారు. అక్కడ ఆనవాళ్ళు, ఇక్కడ ఆనవాళ్ళు ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రజాస్వామ్యం ఉంది ప్రపంచంలో. పూర్వం ఏ ప్రజాస్వామ్యం కాదు, నిరంకుశ ప్రభుత్వాలే ఉండేవి. నిరంకుశ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఏ చట్టాలు ఉన్నాయో అవే చట్టాలు ఇప్పుడు వాటల్లా మార్చుకున్నారు. కనుక ఈ ప్రాచీనమైనటువంటి సంస్కృతి వస్తే ఆ చట్టాలు వస్తాయేమో అని భయపడవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఇది ప్రజాస్వామ్యం. అప్పుడు ఒక వ్యక్తి పరిపాలించే పాలన, ఆ వ్యక్తి యొక్క ఇష్టానికి అనుగుణంగా ఉండేది. కానీ ఇప్పుడు ప్రజాస్వామ్యం కనుక మన ప్రజాస్వామ్యానికి ఏవి సరిపడవో అవి తొలగించేసుకుంటాం, అవి పట్టించాం. ఎందుకని ఇప్పుడు చట్టం వేరు కనుక. ఏమండి, కానీ అందులో ఏవి మనకి గుణమో ప్రయోజనం కలిగించేవో, జాతికి మేలు కలిగించేవో వాటిని మాత్రం ఉపయోగించుకుంటాం. అలా కాకపోతే అసలు ఆధారమే లేకపోతే శీలమే పోతే ఎలాగండి? ఎందుకంటే నష్టమేమని చెప్పండి వ్యక్తులకి. అంతేకాదు, పూర్వం పరిస్థితి ఎన్ని కష్టాలు వచ్చినా ఆత్మహత్య చేసుకునేవాళ్ళు కాదు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే. పాండవులకి ఎన్ని కష్టాలు వచ్చాయి, ఆత్మహత్య చేస్తున్నారా? సీతాదేవికి ఎన్ని కష్టాలు వచ్చాయి, మరి రాముడికి ఎన్ని కష్టాలు వచ్చాయి. ఇలాగా గత చరిత్రలో చూస్తే ఎన్నో కష్టాలు పడ్డవాళ్ళన్నారు. కానీ ఎందుకని? ఆత్మహత్య దోషం. ఆత్మహత్య చేసుకోకూడదు. జీవన్ భద్రాణి పశ్యతి. మనిషి బతుకుంటే తప్పనిసరిగా శుభాలు కలుగుతాయి. కానీ ఇప్పుడు చిన్న చిన్న విషయాల్లో ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇప్పుడు హత్యలు ఆత్మహత్యలు రెండు సమానం అయిపోయినాయి. అనుకున్నవాడిని పెళ్ళాడకపోతే, అనుకున్నది తనకు లభించకపోతే, అనుకున్న భార్య ప్రియురాలు లభించకపోతే, మరి లేకపోతే ఉద్యోగం రాకపోతే, సీటు రాకపోతే, పరీక్షలో తప్పుదా, అన్నిటికీ ఆత్మహత్యలు. అన్నిటికన్నా అన్యాయం పిల్లలు, పసిపిల్లలు స్కూళ్ళలో కాలేజీలో చదువుకునే పిల్లలు ఆత్మహత్యలు చేస్తారు. దానిమంటే లక్ష్యంలో అంటే జీవితానికి ఒక లక్ష్యం లేదు. జీవితం ద్వారా మనం ఇది సాధించాలి అనేటువంటి లక్ష్యం అనేది లేదు. 5 ఏళ్ల పిల్లాడండి ధ్రువుడు, వాళ్ళ నాన్నని తొడమి కూర్చోబోతే వాళ్ళ సవతి తల్లి నిరాకరించింది. వాడికి బాధ వచ్చింది. బాధ వచ్చి ఏం చేశాడు? ఏం చేయాలి? తల్లి చెప్పింది, ఒరే భగవంతుని ఆశ్రయించరా అని. 5 ఏళ్ల పిల్లవాడు పట్టుదలతో భగవంతుని ఆశ్రయించాడు. ఎందుకని? పట్టుదల ఉంది. పట్టుదలలో ఏమంటే అతడు చిట్ట చివరికి మాకు చక్రవర్తి అత్తడే అయ్యాడు, 5 ఏళ్ల పిల్లవాడు. కానీ ఇప్పుడు ఇలాగ చిన్న చిన్న పిల్లలు కూడా వాళ్ళు కోరిన కోరిక తీరకపోతే చచ్చిపోయేటువంటి స్థితి వస్తుంది. కనుక ఇది జాతికి మేలు కలిగించే చరిత్ర కాదు, వాస్తవం కాదు. వాస్తవం అయితే ఏం చేయలేం. వాస్తవం కాదనడానికి ఆధారాలు ఉన్నాయి. ఇతరులు చేసిన మోసాలు స్పష్టంగా ఉన్నాయి. ఆ మోసాలు కూడా మనవి చేస్తాను. ఒకటి చూడండి, స్మిత్ అని ఆయన ఉన్నాడు. ఆయన చరిత్రకారుడు. ఆయన రాసిందే పాఠాలు చెప్తారు. ఇది వేదంలో గాథ. విశ్వామిత్రుడు గొప్ప దయ కలవాడు, గొప్ప కోపం కలవాడు. ఏం చేశాడు ఆయన? తల్లిదండ్రులు వదిలేసినటువంటి కొడుకుని ఒకడిని తాను దత్తత తీస్తున్నాడు. తాను కొడుకులతో చెప్పాడు, తను చాలామంది ఉన్నారు సంతానం, వాళ్ళతో చెప్పాడు, ఒరే వీడిని మీ అన్నయ్యగా స్వీకరించండి రా అన్నాడు. ఇది దయాభావం. పరాయివాడిని తన కొడుకుగా చేసుకుని, తన కొడుకులు ఉండి వాడు దిక్కు లేకుండా ఉన్నాడు కనుక కొడుకుగా తీసుకున్నాడు. వాడి పేరు సునశ్చేపుడు. తీసుకుంటే కొడుకులు అన్నారు, ఇదేం అన్యాయం, వాడిని ఉండో తీసుకొచ్చి మాకు అన్నయ్యగా అప్పగిస్తామేంటి, మేము వాడిని అన్నగా గౌరవించడం ఏంటి, మాకు నచ్చలేదు అన్నారు. ఒరే నా మాట కాదన్నారు కనుక మీరంతా కూడా ఏమైపోతారు, సంస్కృతి లేకుండా పోతారని చెప్పించేశాడు ఆయన. వాడు అడవుల పాలు అయిపోయారు. 50 మంది, ఒకళ్ళగా ఇద్దరు కదా, అంధ్రులు అంటారు వాళ్ళని. అడవుల పాలు అయ్యారు. అడవుల పాలు అయిన తర్వాత వాళ్ళ యొక్క సంతానాన్ని ఆంధ్రులు అంటారు. సంస్కృత మర్యాద ప్రకారం మొదటి వర్ణాన్ని వేరే సంతానానికి, వాని యొక్క సంతానము అనే అర్థంలో దీర్ఘం వస్తుంది. ఇక్కడ దీర్ఘం వచ్చింది. అంధ్రులు కాస్త ఆంధ్రులు అయ్యారు. వాళ్ళు అలాగ అడవుల్లోనే ఉన్నారు కొన్నాళ్ళు, చాలా కాలం ఉన్నారు. అశోకుడి కాలంలో వాళ్ళు బౌద్ధ మతం తీసుకున్నారు. ఇది అశోకుని శాసనాల్లో ఉంది. ఆ తర్వాత కాణ్వులు అనే రాజులు పాలించే కాలంలో వాడు మన విశ్వామిత్రుడి వంశం కదా, రాజరికం. విశ్వామిత్రుడు మొదటి మహారాజుగా ఉండేవాడు. ఆయన దగ్గర అక్షోహిణి సైన్యం ఉండేది. ఆ రాజవాసన వలన ఆ కాణ్వులు దగ్గర, కాణ్వులు అనే రాజుల దగ్గర వీళ్ళు భృత్యులుగా చేరారు. ఆంధ్ర భృత్యులు అంటారు. ఆ తర్వాత కొన్నాళ్ళకి కాణ్వుల్లో సుశర్మ అనేవాడిని చంపి వీళ్ళు రాజరికం పొందారు. వీళ్ళు ఏకంగా దాదాపు చాలా తరాలు పాలించారు, వీళ్ళే పాలించారు. ఆంధ్రరాజుల యొక్క చరిత్ర మనకు చాలా విస్తారంగా చరిత్రలో ఉంది. ఇక్కడ విశేషం ఏంటంటే
ఈ విశ్వామిత్రుని యొక్క సంతానం అంధులు వీళ్ళని ఆయన శపించాడు అని అంటే ఈ స్మిత్ అని ఆయన ఏం చేశాడు, ఈ అంధులే మూలవాసులు, ఆంధ్రులు మూలవాసులు ఇక్కడ ఆర్యులు వీళ్ళకి తెలుసు, వీళ్ళు విశ్వామిత్రుని శాపం వలన పతితులయ్యారు అని రాశాడు. అంటే ఇప్పుడు ఆయన మూలవాసులు వేరయ్యారు, విశ్వామిత్రుడు వేరయ్యారు అండి. అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే అంధుల యొక్క తండ్రి విశ్వామిత్రుడు, విశ్వామిత్రుని తండ్రి గాధి, ఆయన యొక్క తండ్రి కుశనాభుడు, ఆయన తండ్రి కుశుడు, అన్ని తరాలు పైనుంటే వీళ్ళు మూలవాసులు ఎలా అవుతారు? అంతే కదా. అంటే అతను తేడా చేశాడు. ఉన్నది ఐతరేయ బ్రాహ్మణంలో ఈ గాథ, నేను బ్రాహ్మణం చూశాను అక్కడ ఉన్నది ఇది. కానీ ఈయన ఆంధ్రులు మూలవాసులు అని చెప్పాడు. అబద్ధం ఇదొక అబద్ధం. ఈ మార్క్స్ మల్లర్ ఉన్నాడు, ఈయన పురాణాల్లో ఉండేటువంటి చరిత్ర తీసుకున్నాడు. పురాణాల్లో చరిత్ర తీసుకుని ఏం చేశాడు, క్రీస్తు పూర్వం 4వ శతాబ్దిలో చంద్రగుప్తుడు అని ఒక మంత్రి ఉంటే ఈ మంత్రిని అప్పటికి 36 తరాల వెనక ఉండేటువంటి మౌర్య చంద్రగుప్తుడిని ఏకం చేసి మధ్యలో చరిత్ర మాయం చేసి అంధైకం వచ్చింది అని చెప్పాడు. వాళ్ళు ఏం చెప్తే అదే రాసుకుంటున్నారు, అదే పాఠం చెప్తున్నారు. మరి ఇది మోసమే కదా. ఇంతేకాదు, జనమేజయ మహారాజు శాసనాలు వేయించాడు. వాళ్ళ యొక్క ముత్తాత ధర్మరాజు కూడా శాసనాలు వేయించాడు. ఆ శాసనాల కాపీలు వీళ్ళకి దొరికాయి. ఎవరికి? పాశ్చాత్యులకు దొరికాయి, ఇక్కడ పంచశీ అధికారులకు దొరికాయి. దొరికితే అందులో ఈ జనమేజయ మహారాజు వేయించిన శాసనంలో చివర సోమదినే అని ఉంటే దాన్ని విరిచి సౌమ్యదినే అని మార్చి అక్కడ భరణీ నక్షత్రం ఉంటే అశ్విని నక్షత్రం చేసి ఓ గణకుడికి పంచాంగం రచించేయడానికి పంపించి ఇక్కడ కుదురుతున్నాయండి తిథివారాలు అడిగారు. వారం నక్షత్రం కుదురుతున్నాయి. ఎలా కుదురుతాయి? మార్చేస్తే కుదురుతాయా? కుదరట్లేదు. ఇది తప్పుడు శాసనాలను రాసి కట్టకట్టి పడేశారు. ఇది చేసిన పని కోల్బ్రూక్ అనేటువంటి చరిత్రకారుడు చేసిన పని. కనుక ఇలాగా ఈ చరిత్రను తొక్కివేయడం కోసం అని చెప్పి మోసాలు జరిగాయి. వాళ్ళని తిట్టడం మనకి ప్రయోజనకరం కదా, వాళ్ళని తిట్టడం కాదు ఉద్దేశం. చరిత్రలో మోసం జరిగింది కనుక దాన్ని మార్చుకోవాలి, దాన్ని పక్కకి పెడితే చరిత్ర దొరుకుతుంది. ఇప్పుడు నాకు మొదటి చెప్పాను మీకు 119 ప్రమాణాలు దొరికాయి అని చెప్పాను. ఆ తర్వాత 165 ప్రమాణాలు దొరికాయి. దాన్ని ఇంగ్లీష్లో పుస్తకంగా ప్రచురించడం జరిగింది. ఇప్పుడు నా దగ్గర 444 ప్రమాణాలు ఉన్నాయి. కనుక ప్రాచీన భారతదేశ చరిత్రను పాఠ్యవాచకాల్లో పెట్టాలంటే ఎలా పెడతారు? ఎవరు పెడతారు? ప్రభుత్వం పెట్టాలి. ప్రభుత్వం సెక్యులర్ ప్రభుత్వం ప్రత్యేకించి హిందువులకు సంబంధించిన ఈ పని ఎందుకు చేస్తుంది? కనుక ఏం చేయాలి? ప్రజలు కోరాలి. ప్రజలు కోరితే చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యం కనుక. దీనికి ఉదాహరణ కొందరు అన్నారు నన్ను, అది ఎవరు మోడీ గారు చేస్తారండి అన్నారు. మోడీ గారు చేస్తారు అనుకోవడం న్యాయం కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యం కనుక. ఇప్పటికీ 24 సంవత్సరాల వెనక సిక్కులు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు, ఏమండి సంత్ తేజ్ బహదూర్ చరిత్ర మార్చండి, పాఠ్యవాచకాల్లో తేడాగా ఉంది అడిగారు. అడిగితే ఆయన మార్చాడు. ఈ చరిత్ర పుస్తకాలు రాసిన వాళ్ళు పెద్ద గొడవ చేశారు. చాలా దేశవ్యాప్తంగా పెద్ద గందరగోళం అయిపోయింది. అది నేను సరిగ్గా మహాభారత కర్తృత్వం గురించి వ్యాసం రాస్తున్న కాలం చెప్పాను కదా, వ్యాసం రాశాను అని. ఆ కాలంలో జరిగింది ఇది. అప్పుడు ఏమైంది, ఆయన మారిస్తే వీడు కాదన్నారు కదా, చరిత్ర రాసేవాడు కాదన్నారు కదా. అప్పుడు దేశవ్యాప్తంగా చర్చలు వచ్చాయి. చరిత్ర అంటే శిలాశాస్త్రం కాదు, దాంట్లో అభిప్రాయ భేదాలు ఉంటాయి కనుక ఈ అభిప్రాయాన్ని స్వీకరించడం తప్పు లేదు అని కొందరు వ్యాసాలు రాశారు. దానికి ఒక పెద్ద ప్రమాణం కూడా ఇచ్చారు. ఒక ఆయన నాకు చెప్పాడు, ఏంటంటే ద్రావిళ్ళకేమో లిపి ఉంది, వాళ్ళకి పుస్తకాలు లేవు, ఆర్యులకి లిపి లేదు, వీళ్ళకి చాలా పుస్తకాలు ఉన్నాయి. ఏంటిది పూర్తి వైరుధ్యం? కనుక చరిత్ర చాలా వైరుధ్యాలు ఉన్నాయి కనుక వీటిని పరిశీలన చేసి సత్యాలు గ్రహించవచ్చు అని చెప్పి ఒక ఆయన వ్యాసం రాశారు. అతను చెప్పాడు, నేను ఏమండి. కానీ ఇంతకీ ఇక్కడ విశేషం ఏంటంటే, ఇంతకీ తేజ్ బహదూర్ని ఎందుకు ఊరి తీశారు? చరిత్రలో ఏమని రాశారు, అక్కడ ఏమనుంది? చరిత్రలో రాసింది అంటే ఆయన దొంగతనాలు చేశాడు కనుక ఊరి తీశారు అని రాశారట. వాళ్ళు సిక్కులు చెప్పిన అంశం ఏంటంటే, సంత్ తేజ్ బహదూర్ దగ్గరికి కొందరు హిందువులు వచ్చి, ఏమండి మతం మారకపోతే మీ కుటుంబాలని మిమ్మల్ని చంపేస్తూ ఉంటున్నారు ఢిల్లీ సుల్తాన్ గారు, ఏం చేయాలి, మాకు దారి చెప్పండి అని అడిగట. అడిగితే నేను సంతుని నేనేం చేస్తాను అన్నారు. ఆయన కుమారుడు గోవింద సింగ్, ఆయన చిన్నపిల్లాడు, నాయన గారు వాళ్ళ కోసం మనం ఎందుకు బలిదానం చేయకూడదు అని చెప్పని అడిగాడు ఆయన.
ఆ మాట తీసుకుని తన 4 శిష్యులను వెంట పెట్టుకుని ఈ సంత్ తేజ్ బహదూర్ గారు ఢిల్లీ వెళ్ళారు. ఆయన ఉద్దేశం ఏంటి, మా సంప్రదాయంలో మాకు కావాల్సినంత జ్ఞానం ఉంది కనుక మతం మారవలసిన అవసరం లేదు అని. అక్కడికి వెడితే వాళ్ళు ఏమన్నారు, ఇక్కడ వాదాలు వాటికి ఉపయోగం లేదు, వాదాలు జరిగేవి కాదు, ఇక్కడ చేయాల్సిందంటే మతం మారాలి. మారతావా మారవా? నేను మారనన్నాడు ఆయన. ఆయన ఎదురుగుండా ఆయన శిష్యుల్ని కాళ్ళు చేతులు తలా నరికేసి పడేశారు. పడేస్తే ఇప్పుడు మారతావా అన్నారు. మారనన్నారు. ఆయన కూడా కాళ్ళు చేతులు నా తల నరికి రోడ్డు మీద పడేసి ఎవరైనా సరే దీన్ని ముట్టుకున్నట్లయితే వాళ్ళకు కూడా అదే గతి పడుతుంది అన్నారు. ఇది గోవింద్ సింగ్ గారికి తెలిసింది. అప్పుడు ఈయన గురువు అయ్యారు, గురు గోవింద్ సింగ్ అయ్యారు. ఆయన ఏం చేశారు, బాబు మీ పిల్లాన్ని నాకివ్వండి, మీ పిల్లాన్ని నాకివ్వండి అంటూ సంఘంలో ఉండేటువంటి అన్ని వర్ణాల యొక్క పిల్లల్ని తీసుకుని వాళ్లకు యుద్ధ విద్యలో తర్ఫీదు ఇచ్చి ప్రభుత్వాన్ని ఎదిరించడం ప్రారంభించారు. వీళ్ళు దొరికితే ఏం చేసేవారు, ఇక్కడ మేము చూసాం అమృత్సర్లో ఉన్న ఈ ఫోటోలు, వాళ్ళు దొరికితే రంపంతో నిలువుగా కోసేసేవారు. కాగులో నూనె పోసి ఆ నూనెలో వీళ్ళు వేయించేసేవారు బతుకుండగా. ఏమండి, చెరుకు గానుగలు ఉంటాయి, ఆ గానుగల్లో తోసేసేవారు వీళ్ళు శిష్యులు దొరికితే. చెట్ల చివరికి ఆయన కొడుకులు దొరికితే వాళ్ళ మతం మారలేదు కనుక గోడలో పెట్టి బతుకుండగా పుడిచేశారు. జరిగిన దుర్మార్గాలు ఇవి. ఆ ఫోటోలు అక్కడ వేశారు అమృత్సర్లో, మేము చూసాం, అక్కడ యాత్రకు వెళ్ళినప్పుడు చూసాం. ఏమండి, అయినప్పటికీ లొంగలేదు గురు గోవింద్ సింగ్. లొంగనందువలన ఏం జరిగింది, లొంగనందువలన జరిగినటువంటి పని ఏంటంటే అక్బర్ దిగి వచ్చి ఆ దేవాలయానికి బంగారు పూత పూసి సంధి చేసుకున్నాడు. ఇది చరిత్ర. ఈ చరిత్ర పక్కకు పెట్టి ఈ దొంగతనాలు చేయడం వలన పూర్తి తీశారు అని రాశారు. చరిత్ర ఎలా రాశారు చూడండి, చూసారా? ఈ చరిత్ర తెలియనందువలన గత శతాబ్దిలో కెనడాలో ప్రాచీనమైన లక్ష్మీనారాయణ దేవాలయాన్ని ఈ సిక్కు యువకులు ఎవరు తమ కుటుంబాలను వదిలిపెట్టి సిక్కులై ఆయుధాలను పట్టుకుని దేశం కోసం పోరాడారో వాళ్ళ వారసులైనటువంటి సిక్కు యువకులు పాకిస్తాన్ జెండా పట్టుకుని ప్రాచీనమైన లక్ష్మీనారాయణ దేవాలయాన్ని కూల్చారు. చరిత్ర ఎరుగని మహాపాతకం మన దేశాన్ని పట్టింది కనుక ఆ పాతకం ఉండకూడదు, తొలగించాలి. మన ప్రాచీన చరిత్రను పిల్లలకి చెప్పాలి. దాని ద్వారా మనకు కలగవలసిన వివేకం కలుగుతుంది, సంస్కారం కలుగుతుంది, జీవిత లక్ష్యం కలుగుతుంది, జన్మలు ధన్యమవుతాయి. అది నా యొక్క ప్రార్థన. అద్భుతం 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 సచిన్. అయితే ఇక్కడ మరొక ప్రశ్న, ఇంతకుముందు మీరు అంటే రామాయణ కాలంలో రావణుడి దగ్గర కూడా కొంతమంది వేదాలు ఉన్నాయి అన్నారు. సో మీ అంచనా ప్రకారం, అంటే మీ రీసెర్చ్ ప్రకారం వేదాల వయస్సు ఎంత అంటే ఏం చెప్తారు? మనకు సంప్రదాయంలో ఒక మాట ఉంది, ఏంటంటే వేదాలు అపౌరుషేయాలు అని. అపౌరుషేయాలు అంటే భాగవతంలో ఏమని రాశారంటే భగవంతుడి నుండి బ్రహ్మదేవునకు మనస్సుతోనే వేదాలు సంక్రమించాయి అండి. మన దేశంలో వేరు ప్రదేశాల్లో వేరు సమయాల్లో ఋషులు ధ్యానం చేస్తుంటే వాళ్ళ హృదయంలో దర్శనం ఇచ్చే అవే వేదాలంటే. ఋషగతౌ ఏ గత్యతే జ్ఞానార్థక. ఋషి అంటే ఋషయో మంత్రద్రష్టారహ, మంత్రాన్ని దర్శించినవాడు. కనుక మనం మూలానికి వెళ్ళి సంప్రదాయాన్ని విశ్వసించినట్లయితే భగవంతుడి నుంచి వచ్చినవి వేదాలు అపౌరుషయాలు. అలా కాకుండా కేవలం చారిత్రకంగా చూసినట్లయితే ఏ ఋషి ఎప్పుడు దర్శిస్తే అప్పటి నుంచి వేదాలు వచ్చాయి అంతే అండి. కనుక వేదంలో మాత్రం దివ్యత్వం ఉంది. ఆ దివ్యత్వం అది సాధన చేస్తే కలిగేది. వేదాల మాటే కాదండి, ఒక యోగం ఉన్నది. యోగం కేవలం ఆసనాలు వేస్తే ఆసనాలతో పరిమితం అవుతుంది. దాని నుండి ధ్యానం మొదలైనవి సాధనలు చేస్తే వాళ్ళు పెద్ద యోగులు అయిపోతారు, మహాయోగులుగా ఉంటున్నారు, దివ్యత్వాన్ని పొందుతున్నారు, లోకానికి దివ్యత్వాన్ని వలన కలిగే ఫలాలను ఇస్తున్నారు. కనుక వేదం మంత్రయోగం, వేదం కూడా ఒక యోగం ఉంది, దాన్ని మంత్రయోగం అని పిలుస్తారు. ఏమండి, అలాగే యోగం, ఇది ఒక యోగం ఉంది. ఈ యోగాల్లో కూడా హఠయోగం వేరు, రాజయోగం వేరు, చాలా యోగాలు. కనుక వేదం మంత్రయోగము. కనుక వాటిని మంత్రాలుగా సాధన చేస్తే కలిగే ఫలితం వేరు, కేవలం అదో పుస్తకంగా చదివితే ఫలితం వేరు, దాన్ని వక్రీకరిస్తే వచ్చే ఫలితం వేరు. అది పాశ్చాత్యులు చేసిన పని. అంటే పాశ్చాత్యులతో పాటుగా రాహుల్ సంస్కృతి అని చెప్పేసి వీళ్ళందరూ కొంతమంది మన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఓ విచిత్రమైన జరిగిందండి. ఏంటంటే ఇక్కడ జాతులు ఉన్నాయి. ఈ జాతుల్ని ఆధారంగా చేసుకుని ద్వేషాలు కలిగించుకున్న పరిస్థితి ఇప్పుడుంది. పూర్వం జాతులు ద్వేషాన్ని కలిగించేవి కాదు. వీళ్ళు జాతి విభజన అనేది బ్రాహ్మణుల కోసం అని కొందరు ఏదో చెప్పుకుంటూ ఉంటారు. మనువు చెప్పిన ప్రకారం బ్రాహ్మడికి వృత్తి లేదు,
వృత్తి లేదండి. బ్రాహ్మడికి ఏమిటి వృత్తి చెప్పండి? అధ్యయనం, చదువుకోవడం. ఎంతకాలం చదవాలి? 4 వేదాలు చదవాలంటే 4, 12, 48 సంవత్సరాలు అధ్యయనం సరిపడింది బతుకులో. అధ్యాపనం, చదువుకునేవాడు ఉంటే ఉంటుంది. ఎవడైనా చదువుకుంటే వాడు దక్షిణ ఇస్తే ఉంది, లేకపోతే దక్షిణ ఎక్కడ ఉంది? లేదు. మరి దానం ఇచ్చేవాడు ఉంటే దానం ఉంటుంది, ఇవ్వకపోతే దానం ఎక్కడ ఉంటుంది? దానం ఇస్తే కదా ప్రతిగ్రహం చేయడం. ఏమండి? ఇక యజ్ఞం చేసేవాడు ఉంటే ఉంటుంది, లేకపోతే ఉంటుంది. ఇప్పుడు యజ్ఞాలు నిషేధించేది ప్రభుత్వం, చట్టాల ప్రకారం నిషేధించారు. ఇస్తే యజ్ఞాలు ఎక్కడ ఉంటాయి? యజ్ఞాలు లేకపోతే ఎలా బతుకుతాడు? కనుక బ్రాహ్మడికి వృత్తి లేదు. కానీ ఎవడి చదువుతాడు? మేధావి చదువుతాడు. మేధావైన వాడు చదువు కోసం వినియోగించినట్టయితే కాలం త్యాగభావంతో సమాజానికి మేలు కలుగుతుంది. అతడు అర్థకామాల కోసం వెంపర్లాడితే ఏమవుతుంది? సమాజానికి వినాశం కలుగుతుంది. మీకు దానికి ఉదాహరణ చెప్తాను. కరోనాలో వైద్యం పరిస్థితి చెప్పండి. కరోనా వైద్యం ఎంత వికృతంగా మారిపోయింది, చాలా చాలా ఎంత భయానకంగా. నవ్వుతూ హాస్పిటల్కి వెళ్ళినటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, లోక ప్రసిద్ధుడు, ఏమండి, శవంగా యువతకి రావడానికి 50 లక్షలు ఎంతో ఇస్తే కానీ పంపము అన్నారు. 50 లక్షలు కోటో ఇస్తే కానీ పంపము అని చెప్పారని వచ్చింది వార్త. యువత ఆ శవాన్ని ఇవ్వము అన్నారు. అప్పుడు ఆయన పెద్ద ఉపరాష్ట్రపతి గారి చేత రికమెండ్ చేయించి ఆ పైన ఏదో కొంత డబ్బు చెల్లించి మాత్రం తీసుకున్నారని చెప్పారు. ఇదేంటిది? స్వార్థంతో కూడిన తెలివి యొక్క ప్రయోజనం. మేధా సంపద ఎప్పుడైతే స్వార్థానికి ప్రాధాన్యం ఇచ్చిందో, అర్థకామాలకి ప్రాధాన్యం వచ్చినప్పుడు దేశం నాశనం అవుతుంది. అలా కాకుండా అడ్డం పెట్టారు. అది అధ్యయనం కోసం జీవితం అంకితం చేయి, బ్రాహ్మణ స్థితి దేహోయన్న సుఖాయ ప్రకల్పతే, బ్రాహ్మణుడి సుఖం కోసం కాదు బతకడం అనేటువంటి ఈ మాట ఉన్నదే, ఇది పరలోకంలో సుఖపడతావు, లేకపోతే భగవద్ అనుగ్రహం కలుగుతుంది. ఇవేంటివి? మేధావైన వాని యొక్క మేధ సమాజానికి దుర్వినియోగం కాకుండా కాపాడడం కోసం ఏర్పాటు చేసిందండి అది. దానివల్ల మహర్షులు బయలుదేరారు. మహానుభావులు ఎన్నో విద్యలు వచ్చాయి. అది ఇంకో ఏమండి, ఇప్పుడు ఒకడు ఉద్యోగం చేస్తే జీతాలు ఇవ్వట్లేదా? ఇప్పుడు దానాలు ఇమ్మని చెప్పారు. సమాజాన్ని ఇమ్మన్నారండి. ఇప్పుడు ప్రభుత్వం ఇస్తోంది. ఇప్పుడు రిటైర్ అయిన వాడికి పెన్షన్ ఇస్తోంది. కొందరికి ₹1,00,000 నెలకి పెన్షన్ ఉంది. ఈ కాలంలో ₹1,00,000 పెన్షన్ ఉంది. మరి అప్పుడు సమాజంలో తలో కాస్త వేసేవాడు. చివరికి ఎవరు తిండి లేకపోతే సీతారామ అభియానం అని ముష్టెత్తుకొని ఇంటి దగ్గర చదువుకునేవాడు. మరి ఇప్పుడు చదువుకున్నవాడికి ఎంత డబ్బు ఇస్తున్నారు, ఎంత జీతాలు ఇస్తున్నారు? కనుక ఏదో బ్రాహ్మణ కోసం అంటే అదే నిజం కాదు. నేను చెప్పేది ఒకటే, ఆ కాలంలో ఏ ఒక్క వృత్తి అర్థకామాలకు ఉపయోగించేది కాదు, ఒక్క వ్యాపారం తప్ప. పరిపాలకుడైన వాడు సమాజం కోసం బతకాలి. ఏ క్షణానికి ఆ క్షణం ప్రాణాలకు తెగించి పరిపాలన చేయాలి. ఎవరైనా చంపేయచ్చు, ఏ క్షణంలో చంపవచ్చు. మరి వైశ్యుడు మాత్రం అతనికి అవకాశం ఉంది. ఎందుకని అక్కడ ఎంతో తక్కువ కొని ఇక్కడ ఎక్కువ కమ్మే అవకాశం ఉంది. కానీ అక్కడ నాయన ధర్మం ప్రధానంగా పెట్టారు. ధర్మాన్ని అతిక్రమించకుండా ధర్మంతో కట్టారు అతను. అలాగే శూద్రుడు ఉద్యోగాలన్నీ అతనే చేయొచ్చు, ఏ ఉద్యోగమైనా చేయొచ్చు. అతను ఇప్పుడు ఉద్యోగాలు అందరూ చేస్తున్నాం. కనుక ఇది కేవలం ఒకరిని అణిచిపెట్టడం కోసం వచ్చింది అనేటువంటి ఊహ వేరేది. తర్వాత మారుండొచ్చు, సమాజంలో వ్యక్తులు మారితే మారుండొచ్చు. ఆ కాలంలో పరిపాలకులు సమాజాన్ని మేలు కోసం ప్రయత్నించిన వాళ్ళు బాగానే చేశారు. సమాజాన్ని మేలు కోసం మేలు కోసం కాకుండా స్వార్థం కోసం ప్రయత్నిస్తే కొందరు దుర్మార్గులు ఉంటారు. తప్పదు అది. అప్పుడు తప్పదు, ఇప్పుడు తప్పదు అది. ఇంతకీ చెప్పవచ్చేది ఏమంటే, ప్రధానమైన అంశం ప్రాచీన భారతదేశ చరిత్రలో మనకు ఆదర్శప్రాయమైనవి చాలా ఉన్నాయి. ఏవైతే మనకు ఈ ప్రస్తుతం సమాజానికి తగనివో, ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం, దాన్ని పక్కకి పెట్టండి. కానీ ఆ చరిత్ర మాత్రం వదిలిపెట్టకండి. ఎందుకని ఆదర్శం లేకుండా పోతుంది. ఆదర్శం లేనిదని వచ్చే నష్టాలు ఎక్కువ ఉంటాయి. అది సరే. ఇక్కడ మరొక ప్రశ్న. మనం రీసెంట్గా సరస్వతి పుష్కరాలు జరిగినాయి. అయితే సరస్వతి అంతర్వాహిని అని మాట్లాడుతూ ఉంటారు సరస్వతి నదిని. అయితే వేదాల్లో సరస్వతి నది గురించి ఏమని ఉంది? అండ్ మరొక విషయం, ఈరోజు ఖగోళ పరిస్థితులు కావచ్చు, మన చూస్తే చాలా మార్పులు వస్తూ ఉన్నాయి ఎప్పటికప్పుడు. సో వేదాల్లో ఉన్నటువంటి విషయాలకి ఇప్పుడున్నటువంటి విషయాలకి పొంతన ఏ రకంగా ఉంది? మొదటి మాట, సరస్వతి అనేది గురించి వేదంలో చాలా విస్తృతమైన వర్ణన ఉంది. బాగా విస్తరంగా ఉండేటువంటి ఆ సరస్వతి ఇంకిపోవడం ప్రారంభించిందని కూడా మనకు మహాభారతంలోనే ఉంది. మొదట
రామచంద్రునికి 34వ తరం అన్నానే శ్రాద్ధదేవుడు ఆయన పేరు భరతుడు. ఆయన కాలంలోనే సరస్వతి నది ఎనకడం ప్రారంభించింది. అంటే ఇప్పటికి 10,000 సంవత్సరాల కంటే పూర్వం సరస్వతి నది ఎనకడం ప్రారంభించింది. అది వీళ్ళు క్రీస్తు పూర్వం 19వ శతాబ్దికి పూర్తిగా ఇరిగిపోయింది అని చెప్తారు. ఆ ఇనకడం ప్రారంభించడానికి కారణం, ఇనికిపోవడానికి కారణం భౌగోళికమైన పరిస్థితులు అంటారు. ఏమండి, కనుక దాని విషయం అది. అక్కడ వర్ణన ఉంది వేదంలో, బాగా విస్తృతంగా మహాప్రవాహం కొన్ని మైళ్ళ వెడల్పున ఉండేది ప్రవహించింది అనేటువంటి వర్ణన అక్కడ ఉంది. కానీ అది ఇనికిపోవడం ప్రారంభించి అప్పుడే రామచంద్రుడికి 34వ తరంలోనే ప్రారంభమైంది. ఆ తర్వాత మెల్లమెల్లగా ఇనికింది. క్రీస్తు పూర్వం 19వ శతాబ్దికి పూర్తిగా ఇనికిపోయింది అని చెప్పారు. మహాభారతంలో వినశనం అనే పేరుతో వాడతారు. వినశనం అంటే విశేషంగా నశించడం, అంటే సరస్వతి కనపడకుండా పోవడం. అది అయితే అంతకుముందు ఉంది అనడానికి వేదంలో ఆధారాలే కాదు, మరికొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మన ప్రాంతంలో వేదం చదువుతారు. ఏ వేదం చదువుతారు? సారస్వత పాఠం చదువుతారు ఎదుర్వేదం చదివేవాడు. సారస్వత పాఠం అంటే అర్థం ఏంటి? ఈ సరస్వతి తీరంలో పెరిగిన ఒక కుర్రవాడు చెప్పిన పాఠం సారస్వత పాఠం. దానికి ఒక కథ ఉంది, చిత్రమైన కథ. సరస్వతి నదీ తీరం దగ్గర ఒకప్పుడు పెద్ద కరువు వచ్చింది, వర్షాలు లేవు. కరువు వస్తే అక్కడ జనం అంతా వెళ్ళిపోయారు. వేద పండితులు చాలామంది ఉండేవారు ఆ తీరంలో, వాళ్ళు వెళ్ళిపోయారు, దూరంగా వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఒకడు మాత్రం సరస్వతి నది తీరంలోనే ఉండి అతడు అక్కడే చదువుతూ కూర్చున్నాడు. అతడు ఆ సరస్వతి నదిలో దొరికేటువంటి పదార్థాలు ఏవో తింటూ అక్కడే గడిపాడు. కొన్నాళ్లకు కరువు పోయింది. కరువు పోయిన తర్వాత వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. వాళ్ళు తిండికి నోచుకోక చాలా బాధలు పడి చదువు మర్చిపోయారు వాళ్ళు. వీడు మాత్రం ఇక్కడ ఈ సరస్వతి దగ్గర లభించిన పదార్థాలు తింటూ వీడు వేదం మర్చిపోలేదు. కానీ ఒక్కడు ఒంటరిగా ఉన్నవాడు చెప్తున్నాడు, గుర్తుకొచ్చింది చెప్తున్నాడు. రెండో మనిషి లేడు, తేడా ఉంది అని చెప్పడానికి. వాళ్ళు వచ్చి ఒరే మాకు చెప్పరా అన్నారు. అంటే నన్ను గురువుగా భావిస్తే చెప్తా అన్నాడు. వీడు చెప్పడం ప్రారంభించాడు. ఈయన సారస్వతుడు అంటారు. సారస్వతుడు చెప్పడం ప్రారంభిస్తే వాళ్ళు ఒరే నువ్వు ముందు వెనకాల తేడాగా చెప్తున్నావురా అన్నారు. అంటే అభిమానం వచ్చింది. చాలా అయితే నేను ప్రాయోపేసం చేస్తాను, చచ్చిపోతాను. అంటే నువ్వు చెప్పేది నిజంగా తేడాగా ఉంది, తేడాగా ఉండడం నిజం కాకపోతే కరెక్ట్గా చెప్తున్నట్లయితే మేము ప్రాయోపేసం చేస్తాం అన్నారు వాళ్ళు. అక్కడికి బ్రహ్మదేవుడు వచ్చాడంటారు. ఆయన వచ్చి నాయన మీరిద్దరు ప్రాయోపేసం చేయొద్దు, ఎందుకంటే ఈ పై నుంచి ఈ పిల్లవాడు ఏ పాఠం చెప్పాడో ఈ పాఠమే ఈ పైన సమాజంలో ఉంటుంది, అందుకని ఇతర ప్రాయోపేసం చేయక్కర్లేదు. మీరు అన్నట్టుగా అతను కొంచెం ముందు వెనకలు తేడాలు చెప్పుగా పలికాడు కనుక మీరు ప్రాయోపేసం చేయక్కర్లేదు, కనుక ఈ పైన ఇదే పాఠం ఉంటుంది అని చెప్పి ఆయన చెప్పాడు. ఇది భారతంలో ఉంది ఈ గాథ. అంటే దీనివల్ల ఏం తెలిసింది? సరస్వతి నది తీరంలో పెద్ద కరువు రావడం, అక్కడ వేద పాఠం మారిపోవడం, ఇవి భారతంలో నమోదై ఉన్నాయి. ఆ మారిన వేద పాఠం ఇప్పుడు చదువుతున్నారు, దాన్ని సారస్వత పాఠం అంటారు. దాంట్లో ఏముంటుంది? విధివాక్యాలను మంత్రాలు రెండు కలిసిపోయి ఉంటాయి. ఇప్పుడు చదువుతున్నారు మన ప్రాంతంలో. కృష్ణ యజుర్వేదం చదివే వాళ్ళందరూ కూడా సారస్వత పాఠమే చదువుతున్నారు. అది పెద్ద ప్రమాణం. ఇది ప్రాచీన భారతదేశ చరిత్ర ఇది కూడా ఒక ప్రమాణం. అది ఖగోళానికి సంబంధించి ప్రమాణమా? ఖగోళానికి సంబంధించి ప్రమాణం అంటే ఈ దివ్యత్వమే ప్రమాణం. క్రీస్తుపూర్వం 4వ శతాబ్దిలో హిందూ మతం పుడితే ఇటువంటి దివ్యమైన మంత్రాలు ఎలా వస్తాయి? అంత మాత్రమే కాదండి, మన వాళ్ళు చంద్రుని గతిని అనుసరించి, సూర్యుని అనుసరించి, గ్రహాలను అనుసరించి పంచాంగం చేస్తున్నారు. గణనం వీళ్ళు ఎక్కడి నుంచి లెక్క పెట్టాలి అంటే అహర్గణనం. సృష్టి ప్రారంభం నుంచి లెక్క పెడతారు. సృష్టి ప్రారంభం నుంచి అహర్గణనాన్ని లెక్క పెడితే, అహస్సులు అంటే పగలు, అహోరాత్రం అంటే రాత్రి పగలు. ఈ అహర్గణనం చేసినట్లయితే మనకి ఇప్పుడు వచ్చే పంచాంగం వస్తుంది. అంటే ఇది ఖగోళమే కదా. కానీ ఖగోళ సంబంధం ఏంటంటే ఆధారాలు ఉంటాయి, వచ్చిన వాటిని విశ్వసించాలి కదా, అందుకోసం వాటి గురించి ప్రస్తావన చేయలేదు. అది ఇది చాలా మంత్రాల్లో సర్జీ అంటే వేదానికి సంబంధించి కావచ్చు, మేము అంటే మాకు తెలిసి మేము వింటున్నప్పుడు ఓం శాంతి 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 అని ఎండ్ అవుతా ఉంటాయి. అవునండి. అసలు దాన్ని అంటే ఈ శాంతి శాంతి శాంతికి ఏంటి అంటే మనకు 3 రకాలైనటువంటి తాపాలు ఉన్నాయి. శరీరానికి సంబంధించిన తాపాలు ఉన్నాయి. ఆత్మ అంటే శరీరమందు కలిగే తాపాలని ఆధ్యాత్మిక తాపాలు అంటారు. ఏమండి, భూతాలు అంటే ప్రాణులు. ఈ ప్రాణుల వలన కలిగే తాపాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు పాములు ఉంటాయి, తేళ్ళు ఉంటాయి,
అదే కొంచెం పల్లెటూళ్ళు అయితే చుట్టుపక్కల అడవుల నుంచి వచ్చేటువంటి పులులు సింహాలు ఇలా ఉంటాయి. ఇలా మిగిలిన భూతాల వలన కలిగేటువంటి తాపాలు ఆది భౌతిక తాపాలు. ఏమండి, ఇది కాకుండా పైనుంచి వచ్చేటువంటి కొన్ని ఉంటాయి. వర్షాలు పడకపోవడం, అతిగా వర్షాలు పడడం, పిడుగులు పడడం, వీటిని ఆది దైవిక తాపాలు అంటారు. ఈ 3 రకాలైన తాపాలు కలగకూడదు, శాంతించాలి, తొలగాలి అనే భావంతో చేసే ప్రార్థన మనం ఏదైనా. ఎందుకంటే ఈ 3 రకాల తాపాలు మామూలుగా వ్యక్తులు తొలగించుకోవడం కష్టం. మామూలు వ్యక్తులు ఎలా తొలగించుకోగలుగుతారు? అనుభవించడం తప్ప ఇంకో మార్గమేం లేదు. ఇప్పుడు ఎక్కడో పెద్ద సునామీ వచ్చేసింది, పెద్ద తుఫాను వచ్చేసింది, ఏం చేస్తారు? తట్టుకోవడమే. వాటి వల్ల నష్టం కలగకుండా పారిపోవడం, రక్షణ చేసుకోవడం తగ్గ చేసేది లేదు. కానీ భగవంతుడిని ప్రార్థిస్తే భగవంతుడు వాటిని తొలగించగలుగుతాడు అనేటువంటి భావంతో ఏదైనా ఒకనొక దివ్యమైనటువంటి వాక్కుతోటి ఓ మంత్రాలను చదివినప్పుడు చివర ఈ 3 రకాల తాపాలు కలగకూడదు అని చెప్పి ప్రార్థన చేయటం చాలా మేలే కదా. ఆ వాక్కుకి దివ్యత్వం కూడా ఉంటుంది ఒకప్పుడు. వాక్కుకి దివ్యత్వం కూడా ఒకప్పుడు ఉంటుంది అంటే సాధన బాగా ఉంటే ఉంటుంది. సాధన ఎక్కువ లేకపోతే వాక్కుకి దివ్యత్వం రాదు. సాధన బాగా ఉంటే ఆ మాట కూడా నిజమవుతుంది అన్న కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఇది కనుక ఈ విధంగా ప్రార్థన చేస్తే తొలగింది అనుకోండి, అంతకంటే కావాల్సింది మేలే కదా. కనుక అశాంతిని కోరడం. అయితే ఇంతకుముందు మధ్యలో మనం మాట్లాడుతున్నప్పుడు ఇంటర్వ్యూలో భాగంగా సిద్ధుల గురించి మీరు మాట్లాడించారు. అవునండి. అయితే ఇవి సిద్ధులను పొందటం ఈ రోజు ఉన్నటువంటి సమయాల్లో అవుతుందా? అశక్యం కాదు. ఎక్కువ సాధన చేయాలి. ఇది సమాజానికి ఎదిరియడం అంటే మొత్తం మన చుట్టూ గారి ఇంట్లోకే ప్రవేశించేసింది. పాశ్చాత్య నాగరికత ప్రభావం ఇంట్లో ప్రవేశించింది. ఇది టీవీ ఉంది, సెల్ ఉంది, ఇవన్నీ వాడక తప్పనిసరి పరిస్థితి. దీంతో దాంట్లోకి వెడితే మనస్సుకి దౌర్బల్యం కలిగే సన్నివేశాలు ఉన్నాయి. మనకు ఏకాగ్రత కావాలంటే బ్రహ్మచర్యం కావాలి. బ్రహ్మచర్యం కలగాలి అంటే అల్టిమేట్గా ఆడవాళ్ళకి మగవాళ్ళు, మగవాళ్ళు ఆడవాళ్ళు, వీళ్ళకి సంబంధించిన పరస్పర భావాలు మనసులో ఎక్కువ ప్రవేశించకూడదు. కాపురం చేస్తున్నప్పటికీ కూడా ఈ శృంగార భావాలు ఇలాంటివి ఎక్కువ మనసులో ఉన్నాయనుకోండి, ఉంటే 2 రకాల నష్టాలు. వీడు ఆధ్యాత్మికంగా పురోగతి పొందలేడు ఒకటి. సరికదా ఇప్పుడు ఈ భావాలు ఎక్కువ పెరగడం వలన ఇక్కడ వాయువర్షాలు లేకుండా పోతున్నాయి. ఈ వీటిల్లో ఈ చుట్టుపక్కల ఉండేటువంటి కాలుష్యంలో వాయువర్షాలు పోతున్నాయి. పూర్వానికి ఇప్పటికీ తేడా ఉంది. పూర్వం ఏం చేసేవారంటే సమాజంలో వాయువర్షాలకి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసమని కొందరు వేశ్యలో ఒక వృత్తి పెట్టుకోవాలని ఉండేవాళ్ళు. కొందరు ఇష్టమైన వాళ్ళు దాంట్లో కొందరు చేరేవాళ్ళు. ఆ వేశ్యలు ఉన్నప్పుడు ఏమవుతుంది, ఎవరికైతే కొంచెం ఈ కామ ప్రకోపం ఉంటుందో వాడు ఆ వేశ్యల దగ్గరికి చేరేవాడు, ప్రకోపం తీరేది. దానివల్ల వచ్చే నష్టాలు తెలిసి ఆ పైన వాడు తినగా అయ్యేవాడు కూడా ఉండేవాడు. ఉన్నారు కదా, వేమన యోగి లేడు, ఆయన అలాగా వేశ్యల వెంట మొదట పడినవాడైనా ఆ తర్వాత తిరిగిపోయి ఆయన పెద్ద యోగి అయ్యాడు. పెట్టే రెడ్డి, రాజు కుటుంబానికి సంబంధించిన రెడ్డి మొదట వేశ్యాలుడై ఆ తర్వాత అది వదిలేసి యోగిగా దిగంబర యోగిగా మారిపోయాడు. చూసారా? కనుక అలా ఉండేది. అయితే ఆ వేశ్యావృత్తి తీసేయాలి అని చెప్పని మధ్యలో ఉద్యమాలు వచ్చాయి. వేశ్యావృత్తి అయితే పోయింది. అంటే ఆ వృత్తి గల కుటుంబాలు వాళ్ళు కుటుంబంగా ఉండట్రా. ఇప్పుడు ఏమవుతున్నారు, ఇది మా జాతి వేరు, మా నియమాలే వేరు అంటూ విశృంఖలంగా ప్రవర్తించే పద్ధతి వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేది. అది అక్కడ వాళ్ళకి వస్తే పోనీ వెళ్ళిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ తంటాలు పడతారు. అటువంటి కాలుష్యమైన వార్తలు అవి మనకు పత్రికల్లోనో లేకపోతే సెల్లోనో లేకపోతే ఈ టీవీలోనో వస్తున్నాయి. వస్తే ఏకాగ్రత ఎక్కడ ఉంటుంది? బ్రహ్మచర్యం లేకపోతే బలమే ఉండదు. బ్రహ్మచర్యం అనేది లేకపోతే మనిషికి శారీరకమైన బలమే ఉండదు, నిస్సత్తు ఉంటాడు. ఇప్పుడు సాధన ఏం చేస్తాడు? వ్యాపారాలకు రెండింటికి పనికిరాని స్థితి ఏర్పడుతుంది. కనుక ఇప్పుడు సాధన చేయడం చాలా కష్టం. చేయాలి అని పట్టుదల ఉంటే ఇప్పుడు సాధనకు ఫలం ఉంటుంది. ఫలం పొందిన వాళ్ళు ఉన్నారు, సాధన చేసిన వాళ్ళు ఉన్నారు, ఫలం పొందిన వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా ఫలం చూపుతున్న వాళ్ళు ఎప్పటికీ ఉన్నారు. మనకి కొంచెం వాళ్ళు అంతర్గతంగా ఉన్నారు, ఎక్కువ బయట సమాజంలోకి రావటం లేదు, అంత మాత్రమే. ఏకం సత్ విప్రా బహుదా వదంతి అంటారు కదా. అవునండి. సత్యం ఏంటి? సత్యం ఏమిటంటే మనందరి లోపల చైతన్యం ఉంది, అందరి లోపల ఉంది. మనందరి లోపల హృదయంలో ఉంది అనేది. హృదయంలో ఉంది అంటే హృదయంలో ప్రకటమవుతుంది అని అర్థం. అంత మాత్రమే కాదు, ఈ చుట్టూ కూడా అదే చైతన్యం ఉంది అనేది శాస్త్రం చెప్తుంది. ఒకే చైతన్యము, సచ్చిదానందమైన చైతన్యం ప్రపంచానికి ఆధారంగా ఉన్నది. ఆ ఆధారమైన దాని ఏంది మొత్తం ప్రపంచం కనపడుతుంది. ఇది శాస్త్రం చెప్పేటువంటి మాట. ఆ సచ్చిదానంద చైతన్యాన్ని భగవంతుడు అని పిలుస్తాం మనం. ఆయనకు కొందరు విష్ణువుగా ఆరాధిస్తారు, కొందరు శివుడిగా ఆరాధిస్తారు, కొందరు దేవిగా ఆరాధిస్తారు, కొందరు గణపతిగా ఆరాధిస్తారు, కొందరు కుమారస్వామిగా ఆరాధిస్తారు.
మరికొందరు సూర్యుడిగా ఆరాధిస్తారు. కనుక సూర్యుడు అంటే కేవలం గోళం కాదు, సూర్యాంతర్గతమైన చైతన్యం. మీరు చాలా ముఖ్యమైన ప్రశ్న వేశారు. ఇతరులు మన విగ్రహారాధకులు అంటారు, విగ్రహారాధకులం కాదు. ఓ రాజకీయ నాయకుడు యొక్క విగ్రహాన్ని వీళ్ళు బొమ్మ దండ వేస్తారు, వాళ్ళు విగ్రహారాధకులు. వాళ్ళు కేవలం విగ్రహానికే బొమ్మ వేస్తున్నారు. ఓ ఫోటో పైన వీళ్ళు పాలతో అభిషేకం చేస్తున్నారు, వాళ్ళు విగ్రహారాధకులు. ఫోటో అనే దాన్ని ఆరాధించారు. కానీ ఇక్కడ సంప్రదాయం ఏమిటి? ఒక జడ వస్తువు ఎందుకు కానీ, ఒక చైతన్య వస్తువు ఎందుకు కానీ, లోపల ఉండే దైవాన్ని భావించి ఆ లోపల ఉండే చైతన్యాన్ని ఆరాధన చేయటం, ఇది విగ్రహారాధనలో అవుతుంది కాదు. ఏమంటే అందుకోసమే మీరు పూజ ప్రారంభం చేయడంలో ఆవాహన చేస్తారు. ఎవరిని ఆవాహన చేస్తారు? హృదయంలో ఉండేటువంటి చైతన్యాన్ని నాసికారంధ్రం ద్వారా, అక్కడ ఫోటో అయితే ఫోటో, మనిషి అయితే మనిషి, దేవతా విగ్రహం అయితే దేవతా విగ్రహం ఆవేశించినట్టుగా భావించి పూజ ప్రారంభిస్తారు. దాన్ని ఆవాహనము అని పిలుస్తారు. ఏమండి ఈ ఆవాహన చేసి పూజ పూర్తయిన తర్వాత మళ్ళీ ఆ చైతన్యం మళ్ళీ తన లోపల హృదయంలో ప్రవేశించినట్టుగా భావిస్తారు. దాన్ని ఉద్వాసన అంటారు. కనుక భారతదేశంలో ఏ ఆరాధన అయితే జరుగుతుందో ఇది సచ్చిదానంద పరమాత్మ ఆరాధన. ఆ ఒకే సచ్చిదానంద పరమాత్మ అనేక రూపాలతో ఆరాధించడం ఎందుకు అంటే, ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన. సాధన చేసేటువంటి వాళ్లకు వేరువేరు పనులు నెరవేరడం కోసం వేరువేరు నామరూపాలతో ఆరాధిస్తే ఆ పనులు సులభంగా నెరవేరుతాయి. ఉదాహరణకి విఘ్నాలు ఎక్కువ కలుగుతున్నాయి, విఘ్నేశ్వర రూపంలో వినాయక రూపంలో ఆరాధించినట్టయితే వాళ్ళకి విఘ్నాలు తొలగుతాయి. ఏమండి మరి ఆరోగ్యం కోసం ఆ పరమాత్మ సూర్యుడిగా ఆరాధించినట్లయితే వాళ్ళకి ఆరోగ్యం తొందరగా కలుగుతుంది. ఆ పరమాత్మను మరి జ్ఞానం కోసం శివుడిగా ఆరాధించినట్లయితే జ్ఞానం ఎక్కువ కలుగుతుంది. మరి ఆ పరమాత్మను మోక్షం కోసం ఆరాధించాలంటే విష్ణువుగా ఆరాధించినట్లయితే మోక్షం కలుగుతుంది అని చెప్పని వేరు వేరు నామరూపాలని ఏర్పరచి వాటి ద్వారా ఆరాధించడం. ఈ ఎవరు ఏర్పరిచారు? ఋషులు ఏర్పరిచారు. ఇటువంటి నామరూపాలతో ఆరాధిస్తే ఇటువంటి ఫలితం మీకు కలుగుతుంది అన్నారు. ఉన్నది ఒకటే, అదే మీరు చెప్పిన వేదవాక్యానికి అర్థం. ఒకే సచ్చిదానంద పరబ్రహ్మకు వేరు వేరు నామరూపాలు కలిగించి ఆరాధించడం. నాకు ఇవేం ఒక్కలేదు, నేను కళ్ళు మూసుకుని హృదయంలో ఆ చైతన్యాన్ని ధ్యానం చేస్తుంటే చేయండి, ఫలం వస్తుంది. కానీ చేయగలగాలి కదా, మనసు ఎక్కడ నిలబడాలి కదా. మనసు లోపల 90 రకాల ఆలోచనలు ఉంటాయి. అలా కాకుండా మన చుట్టూ ఉన్నవి ఏంటి? 5 భూతాలు. 5 భూతాలకి 5 గుణాలు ఉన్నాయి. 5 గుణాలు కలిగినటువంటి 5 వస్తువులను 5 భూతాలకు ప్రతీకలుగా తీసుకుని భగవాన్ని సమర్పించడం. భగవానికి గంధం సమర్పించాం అంటే భూమిని సమర్పించాము అని అర్థం. భూమి యొక్క గుణం గంధం. భగవానికి మరి వాయువుని సమర్పించాలి. ఎలా సమర్పిస్తాం? వాయుతత్వాత్మికై ధూపం సమర్పించినట్లయితే అది వాయుతత్వం. ఎందుకంటే ఆ ధూపం అనేది గాలితో కలిసి సంచరిస్తూ ఉంటుంది. అదే ధూపం సమర్పించామంటే వాయువుని సమర్పించాము అని అర్థం. పరమాత్మనకు దీపం సమర్పించాము అంటే తేజస్సును సమర్పించాము అని అర్థం. పరమాత్మనకు నైవేద్యం సమర్పించాము అంటే ఏంటి? జలాన్ని సమర్పించాము అని అర్థం. అంటే మనకు భూమిపై ఉండే అన్ని పదార్థాల్లో జలం ఎక్కువ ఉంటుంది, మన శరీరంతో సహితంగా. మన శరీరంలో భౌతిక పదార్థం కంటే నీళ్ళే ఎక్కువ. భూమిపై పుట్టిన అన్నిటిపై అంటికి, ఎందుకంటే భూమండలంలోనే చుట్టూ ఉండే నీళ్ళు ఎక్కువ, భూమి భాగం తక్కువ. చూసారా? అందుకని భూమికి ప్రతీకగా ఏమి సమర్పిస్తాం? అది జలాన్ని ప్రతీకగా నైవేద్యం సమర్పిస్తాం. 5 సమర్పణ అయిపోయింది. గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, పంచభూతాలు సమర్పించాం. ఏం మిగిలింది ఇక్కడ? మొత్తం అంతా పరమాత్మ సమర్పణ చేయడం. అదే పూజ అంటే. మనకున్న సమస్తము భగవానుడికి సమర్పణ చేసి భగవంతుడు అనుగ్రహించు ప్రార్థించడం, అదే పూజ అంటే. అది ఎవరికి? భగవానుడికి. ఆ భగవానుడికి నామరూపాలు చేర్చి ఆరాధిస్తాం. ఎందుకంటే ఒక్కొక్క నామరూపాలను ఆరాధిస్తే ఒక్కొక్క రకమైన ఫలం వస్తుంది. ఆ ప్రయోజనం కావాలి. ఆ ప్రయోజనం కోసం ఆ విధంగా ఆరాధించడం. కానీ ఉన్నది ఒకటే, అది మీరు చెప్పిన వాక్యం. ఆ ఏకత్వం మర్చిపోకూడదు. అది మనవాళ్ళు అందుకనే ఎవరు ఏ దేవత పూజ చేసినా చివరి మంత్రపుష్పం చెప్తారు. మంత్రపుష్పంలో ఏముంటుంది? అదే బ్రహ్మ. ఆ హృదయంలో ఉండే బ్రహ్మే, చైతన్యమే, సచ్చిదానంద రూపమే. అదే బ్రహ్మ, అదే విష్ణువు, అదే శివుడు, అదే హరి, అదే ఇంద్రుడు, అదే పరమాత్మ. ఏకత్వం చెప్తున్నారు. అంటే భిన్న భిన్నంగా ఆరాధన చేసి ఉన్నది ఒకటే అని చెప్తున్నారు. ఉన్న ఒక చైతన్యాన్ని అక్కడ ఆవాహన చేస్తున్నారు. ఉన్న ఒక చైతన్యాన్ని మళ్ళీ లోపలికి ఉద్దాసన చేస్తున్నారు. ఏంటి ఇక్కడ భేదం ఎక్కడుంది? భేదం లేదు. కానీ కొందరికి తాము ఆరాధించే నామరూపాలు ఇవే గొప్ప అనే భావన ఉంది. అక్కడ వస్తుంది సమస్య. మా ఆరాధన గొప్ప, మీ తక్కువ. ఇప్పుడు మీ మతాలు అంతే కదా, మా మతమే గొప్ప, మీ తక్కువ. కనుక మీరు కాఫీర్లు, మేమే గొప్ప సాధకులము అని ఇతరులు తక్కువ అనడంలో వచ్చిన దోషం. నిజానికి మన సంప్రదాయం ఇతరం అంటూ లేదు. ఉన్నది ఒకటే చైతన్యం.
ఉన్న ఒకే చైతన్యం అనేటువంటి ఒక పెద్ద తెర పైన ఈ ప్రపంచం అనే మహాచిత్రం అంతా కనబడుతోంది. అందుకే మన దాంట్లో పూర్వకాలం ద్వేషం అనేది లేదు. పూర్వకాలం ఎక్కువ ఈ మత ద్వేషాలు, జిహాదులు, మరి లేకపోతే క్రూసేడ్లు లేవు. ఎందుకని లేవు? ఎప్పుడో ఉన్నటువంటి నాస్తికులు ఇప్పుడు ఉన్నారు. మనకి సర్వదర్శన సంగ్రహం ఉంది, సాయణాచార్య రాసింది. సర్వదర్శన సంగ్రహంలో మొదటి దర్శనం ఏముంది అంటే చార్వాక దర్శనం. చార్వాక దర్శనం, ఇదిగో చార్వాకులు వీళ్ళు నిజాయితీగా ఉంటే వీళ్ళు ఉత్తమ జన్మలో మళ్ళీ సాధకులు అవుతారు అంటారు. అక్కడ దీన్ని సోపాన ప్రామాణ్యం అంటారు. సోపాన మెట్లు, ఓ మెట్టుపై ఓ మెట్టు పెట్టి చివరికి చేరుతారు అని. కనుక వాళ్ళు నాస్తికులైనా నిజాయితీగా ఉంటే వాళ్ళ గురించి ఏం ద్వేషమేం లేదు, చంపడం అనే మాట లేదు. ఏమండి నాది కనుక దాంట్లో సర్వదర్శన సంఘంలో రాసిన ఆయన ఎవరు? వేద భాష్యాలు వ్యాఖ్యానం రాసిన ఆయన మాధవాచార్యుల వారు. ఏం రాశారు? మొదటి చార్వాక దర్శనం, ఆ తర్వాత జైన దర్శనం, బౌద్ధ దర్శనం, అన్ని దర్శనాలు రాశారు. 16 దర్శనాలు రాశారు. ఎవరిని ద్వేషించడం లేదు. ఎందుకని? అందరిలో ఉన్నది అదే. చెట్ల చివరికి ఎదురుగుండా పులులు ఉంటే వాటిలో ఉన్నది చైతన్యమే. మన మీదకి వచ్చి ప్రాణం తీస్తాయంటే చంపడమే తప్ప దాని మీద అది పోతుంటే చంపవలసిన అవసరం లేదు. అది పామైనా సరే తనంతా ఊరికే పెడుతుంటే చంపడం లేదు, మీదకి వస్తుంటే చంపాలి తప్పదు, ఎందుకంటే ప్రాణ రక్షణ కోసం. కనుక మన సంప్రదాయంలో ఇది గొప్ప వాక్యం, ఉన్నది ఒకటే తత్వము, ఆ ఉన్న తత్వమే ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన. సాధకులైన వాళ్ళు వాళ్ళ పనులు నెరవేర్చడం కోసం వేరు నామరూపాలతో ఆరాధించేది ఒకటే, అది చైతన్యమే, ప్రకృతి కాదు. కొందరు ప్రకృతి ఆరాధకులు అంటారు, బట్టి ప్రకృతిని ఆరాధించట్లా. చివరికి ప్రకృతి రూపిణి అయినటువంటి దేవిని కూడా లోపల ఉండే చైతన్యాన్ని ఆరాధిస్తాం. దేవి ఆరాధన అంతే. అంటే చైతన్యంతో కూడిన ప్రకృతి దేవి, ప్రకృతి శరీరంగా కలిగిన చైతన్యం దేవుడు. ఓ శివుడు అన్నాం, ఓ విష్ణు అన్నాం, ఎవరు వీళ్ళు? మాయతో కూడిన పరమాత్మ. ఓ దేవత అన్నాం, దేవి అంటే చైతన్యంతో కూడిన ప్రకృతి, మూల ప్రకృతి. అంతే. చైతన్యాన్ని విడదీసి వట్టి ప్రకృతిని ఆరాధించడం మనకు లేదు. ఎవరు ఆరాధించినా ఒకటే తత్వం. అందుకే రామకృష్ణ పరమహంస అంటాడు, ఏ మతం వాళ్ళైనా ఆరాధించేది ఒకే చైతన్యము. ఆ అన్ని మతాలు కలిపాడు ఆయన. మనకి మిగిలిన మతాలు పూర్వం లేవు కనుక ఇక్కడ ఉండేటువంటి ఆరాధకులందరి చేత ఆరాధింపబడేది ఒకే తత్వం అని మన వాళ్ళు చెప్పారు. అది విషయం. అయితే వేద సమ్మతము, ఇవన్నీ వేద సమ్మతమేనా? ఇది ఒకటి. రెండవది ఇంకొకటి, మనం గతంలో ఒక ఇంటర్వ్యూ చేసాం. అమెరికాలో ఉండేటటువంటి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, తన పైన అక్కడ ఉండేటువంటి సైంటిస్టులు ఏదో ప్రయోగాలు చేస్తూ ఉన్నారు, గాల్లోకి నానో టెక్నాలజీ త్రూ నా శరీరంలోకి ఏదో పంపించారు, సో నేనేం చేస్తున్నాను ఏంటి అనేది వాళ్ళకి తెలిసిపోతుంది అనే ఉద్దేశంలో వారు మనకు ఒక ఇంటర్వ్యూ చేశారు. ఆ తర్వాత ఆ ఇంటర్వ్యూ నేను పెట్టడం ఏంటి అంటే ఏఐ చేతబడి అనేటటువంటి ఒక శీర్షికతో ఆ ఇంటర్వ్యూని మనం అప్లోడ్ చేసాం. చేసిన తర్వాత చాలా మంది రిఫ్లెక్షన్ ఆఫీస్కి కాల్ చేశారు. అయ్యా, అంటే మా పైన చేతబడులు జరుగుతూ ఉన్నాయి, బట్ ఈ విషయం ఎవరికి చెప్పాలో తెలియట్లేదు, ఎవరు నమ్మడం లేదు. మేము మీరు సైంటిఫిక్గా చెప్పినప్పటికీ చేతబడి అనే అది వచ్చేసరికి వాళ్ళకి ఒక సింక్ అయ్యాం మనం. మేము ఎవరికి చెప్పాలో మా ఇంట్లో కూడా మమ్మల్ని నమ్మడం లేదు, బట్ మా పరిస్థితి వేరే రకంగా ఉంది, మీతో చెప్పుకోవాలనుకుంటున్నాం, దీనికి ఏమైనా మీరు చేయగలరా, ఏమైనా చేయండి అని చెప్పేసి దాదాపుగా ఒక 38 ఫోన్ కాల్స్ వచ్చాయి నాకు తెలుగు రాష్ట్రాల నుంచి. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు, ధైర్యం చెప్పడం తప్ప. అది వాస్తవమో కాదో, నిజమో కాదో, నిజంగానే ఉందా లేదా అనేది కూడా కొంతమేర సంశయం. అసలు ఇవన్నీ వేదంలోనే ఉన్నాయా? వేద సమ్మతమా? ఇప్పుడు ఒకడు మాంసం తింటాడు, అయ్యా మాంసం తినేదని మాంసం నివేదన చెబితే ఏం చేస్తాడు? ఏదన్నా పురుషోభో తదన్నా సస్య దేవత, రామాయణం. తాను ఏ ఆహారం తింటాడో అదే ఆహారాన్ని నివేదన చేస్తాడు. కనుక మాంస నివేదన దోషమేం కాదు. కానీ ఇప్పుడు సమాజంలో వేరు వ్యక్తులకు వేరు బాధ్యతలు పూర్వం అప్పగించారు. వాళ్ళ కర్తవ్యాన్ని నెరవేర్చడానికి విరుద్ధమైన ఆహారం తీసుకుంటే నెరవేర్చలేదు. ఇప్పుడు ఉదాహరణకి నేను మాంసం తింటలేదు, నేనే కాదు మా పై తరాల నుంచి 5,000 సంవత్సరాల నుంచి కూడా మా తరాలు ఎవరు మాంసం తినరు. ఎందుకు తినరు అంటే మాంసం తినడానికి సంబంధం లేనటువంటి ఆచారం సంప్రదాయంలో ఉన్నాను నేను, చూసారా? అందుకని ఎవరికైతే మాంసం తినడం శాస్త్రం వద్దందో వాళ్ళు వామాచారం చేయకూడదు.
ఎవరికైతే మాంసం తినడం అలవాటు ఉందో వాడు మాంసమే నివేదన చేస్తారు, తప్పే ఉంది. దాని ద్వారా వాళ్ళు ఫలాన్ని చదువుతారు. మన వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నవాడైనా భగవానుడిని పొందడానికి మార్గాలు చూపించారు. కనుక భామాచారం అనేది కొందరికి అవసరం. ఎవరికి అవసరం? వాళ్ళు ఆరాధన చేయకపోయినా, సాధన చేయకపోయినా మద్యమాంసాలు తీసుకుంటారు. ఇప్పుడు మద్యమాంసాలు వాళ్ళు తీసుకోవడం అలవాటు ఉంది కనుక మద్యమాంసాలతోనే ఆరాధన చేస్తారు. చేయడం ద్వారా వాళ్ళు సాధన సాగిస్తారు. వాళ్ళు సిద్ధపురుషులు ఉంటారు అండి. ఇది కనుక భామాచారాన్ని నిషేధించక్కర్లా. అయితే ఆ అలవాటు లేని వాళ్ళు ఆచారంలోకి వెళ్ళడం శ్రేష్టం కాదు. ఎందుకంటే వీడి సాధన సాగదు, ఇంకా వీడు చేసే సాధన పోతుంది, అది అలవాటే మిగిలిపోతుంది. ఎందుకంటే కొత్త అలవాటు కదా, కొత్తది వదిలిపెట్టదు. అందుకని భామాచారాన్ని నిషేధించక్కర్లేదు. అవి మనకు తంత్రాల్లో ఉన్నాయి. ఆ తంత్రాల్లో ఉన్నవాళ్ళు సిద్ధపురుషులు చాలామంది ఉన్నారు. దాన్ని నిషేధించ, కానీ వ్యసనం కోసం వాటిని స్వీకరిస్తే ఫలితం ఉండదు, వ్యసనాలు మిగులుతాయి. అది దానికి సంబంధించిన అంశం. ఇక చేతబడి అంటే శుద్రం, ఇతరులకు అపకారం చేయాలి అనేటువంటి భావన. ఇది మనసులో ఉన్న భావన ఏవో కొన్ని ప్రక్రియల ద్వారా ఇతరుడిపై ప్రభావం చూపిస్తే దాన్ని చేతబడి అంటారు. పూర్వం మన వాళ్ళలో అందరిలో అన్ని జాతుల్లోనూ ఇప్పుడు చెప్పడే ఎస్సీల్లో కూడా, ఎస్సీ ఎస్టీల్లో కూడా సాధకులు ఉండేవాడు. నేను ఒక విషయం చెప్తాను. రామలాల్ ప్రభుజీ ఆయన గొప్ప సాధకుడు, గొప్ప యోగి. ఆయన హిమాలయాలకు వెళ్ళి పరిపూర్ణ స్థితిని పొందడం కోసం శిష్యులతో వెళుతున్నారు. అస్సాం అడవుల మీదుగా వెళుతుంటే అక్కడ ఈయన శిష్యుల్లో ఒక ఆయన అక్కడ కర్బూజా పళ్ళు ఉంటే ఆ పళ్ళుపై చేసాడు. చేసిన వెంటనే అతని యొక్క కంఠం మారిపోయింది. మే 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 అని అరుస్తుంటే ఒక ముసరావిడ వచ్చి అతని మెడలో కనుక తాడు కట్టి అతన్ని పట్టుకు తగ్గపోయింది. ఈయన ముందెడుతున్నాడు, గురువుగారు ముందెడుతున్నారు. గురువుగారికి తెలియదు ఇది. కొంత దూరం వెళ్ళాక వెనక్కి చూస్తే శిష్యుడు లేడు అక్కడ. ఏంటిది అర్థం కాలేదు. పక్క వాళ్ళని అడిగారు. అక్కడ ముసలావిడ మాంత్రికురాలు ఉందండి, ఆమె తన తోటపైన ఎవడైనా చేయి వేసినట్లయితే ఆమె వాళ్ళని మేకలుగా మార్చేస్తుంది అని చెప్పారు. అప్పుడు ఈయన వెనక్కి వెళ్ళి ఆ ముసలావిడ దగ్గరికి వెళ్ళారు. అమ్మా, నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను, మా వాడిని ఇచ్చేసేయాలి. అతను ఇప్పుడు తన అధీనంలో లేడు. మే 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 అంటున్నాడు. మెడలో తాడు ఉంది, చేతిలో ఆ తాడు ఆమె చేతిలో ఉంది, వీడు మెడలో తాడు కట్టబడి ఉంది. మే మే అంటున్నాడు వాడు, అంతే. ఇతను సాధకుడు. ఏమండి, ఈయన ఏమన్నారు, నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తామన్నారు. డబ్బు కాదు, నా తోట మీద చేస్తే నేను ఊరుకోను, నువ్వు మళ్ళీ అడిగితే నిన్ను కూడా ఇంతే చేస్తాను అంది. ఈయన మహాయోగి. సరే కానీ అని చెప్పని ఏం చేశారు, ఆయన ఇలా చేయవేశారు అతని మీద. తన శక్తి ప్రసారం చేత ఆమె చేసిన మంత్రప్రయోగ బలం తొలగించారనమాట. తొలగించి అతను తీసుకువెళ్ళిపోతుంటే కొంత దూరం వెళ్ళిపోయాక ఒక తట్టలో కర్బూజా పళ్ళు పట్టుకుని పరిగెట్టుంటూ అయ్యా అయ్యా అంటూ బెట్టపడి వచ్చింది వాడు. వచ్చి నా మొత్తం నా మంత్రశక్తి అంతా కొలగొట్టేశారండి మీరు, నన్ను క్షమించండి, మేము ఇక్కడ బతకలేమో, ఇక్కడ దొంగలు పట్టుకుపోతారు, మా సొంతంతా పట్టుకుపోతారు, దీంతోనే మా రక్షణ చేసుకుంటున్నాం, మీరు మా తొలగిస్తే అలాగా. అమ్మా, నువ్వు చెప్పింది బాగానే ఉంది. కొందరు అన్ని రకాల ఆహారాలు తినరు, సాధకులు ఉంటారు. వాళ్ళు మరి ఈ అడవిలోకి వచ్చాక ఏ పండో తినకపోతే ఏమైపోతారు చెప్పు, చచ్చిపోవడంతో దారి లేదు కదా. కానీ వాళ్ళపై నువ్వు ఈ శక్తి ప్రసారం చేయను, అలాంటి వాళ్ళ జోలికి వెళ్ళను అంటే నీ శక్తి నీకు ఉంటుంది అన్న. అంటే ఆవిడ అంగీకరించింది. అంగీకరిస్తే మళ్ళీ ఆవిడ శక్తి ఆవిడకి ఇచ్చారు. శిష్యుడిని అంటే తీసుకెళ్ళారు. ఇదేంటిది? ఒక అడవిలో ఉండేటువంటి స్త్రీ చేసిన సాధన. ఇది ఎవరు చెప్పారు? రామ్లాల్ ప్రభుజీ యొక్క శిష్యుడు ఉన్నారు. రామలాల్ ప్రభుజీ జీవితంలో చెప్పాను నేను ఇది. రామలాల్ ప్రభుజీ శిష్యుడు ఉన్నారు, ఓరుగంటి నరసింహయోగి అని. ఆయన మన ఆంధ్రప్రదేశంలో చాలా మందికి దీక్షలు ఇచ్చారు గత శతాబ్దిలో. ఆయన కుమారులు ఇప్పుడు ఉన్నారు. ఆయన స్వయంగా చెప్పిన కథ వాళ్ళ గురువు గారి యొక్క జీవితంలో జరిగిన సన్నివేశం. అంటే సాధన అనేది, మీరు చెప్పే ప్రయోగం అనేది అన్ని జాతుల్లోనూ పూర్వం ఉంది. వాటిని తొలగించుకోవడం కూడా ఉంది. అందరికీ ఎంతో కొంత సాధన ఉంది కనుక. సాధన లేని సమయంలో ఈ దిక్కుతోచని స్థితి ఉంది. మీరు చెప్పింది రోజు ఎంతో కొంత సాధన ఉంటే
ఈ సాధన ఇతరులు ఏదైనా తనపైన వేరే ప్రయోగం చేస్తే ఆ ప్రయోగం తొలగించడానికి వీడి సాధన ఉపయోగపడుతుంది. వీడు చేసుకోలేకపోతే ఎంతకంటే కొంచెం పెద్ద సాధకుడి దగ్గరికి వెళ్తే అది తొలగించుకునే పరిస్థితి పూర్వం ఉన్నాయి. ఇప్పుడు ఆ బంటూరు లేవు కనుక ఇప్పుడు ఏం చేయాలో తోచట్లేదు. ప్రయోగం వీడికి అనుభవంలో ఉంది, ఏదో జరిగినట్టుగా అనుభవంలో ఉంది. అది వీడి భ్రాంతి అయినా కావచ్చు, నిజంగానే ఇతరులు చేసి ఉండొచ్చు, కానీ అది నిర్ణయము చేసుకోలేడు, ఇతను తొలగించుకునే పరిస్థితి లేదు. ఇదంతా కూడా సాధన అనేది తొలగిపోవడం వల్ల వచ్చిన పరిస్థితి. సాధన అనేది ఉండే కాలంలో చాలామంది సాధకులు ఉండేవాళ్ళు, ఇలా ఇతరులు ఏదైనా తమపై ప్రయోగించి తొలగించుకునేవాళ్ళు, ఇతరులకు కూడా సహాయం చేసి తొలగించేవాళ్ళు. 2 రకాలు ఉండేది. ఇప్పుడు పోయి సాధనలు పోయి అన్ని జాతులను పోయి. ఇప్పుడు ఈ ప్రశ్నకి మీ సమాధానం వచ్చిన తర్వాత చాలా మంది కామెంట్ రూపంలో ఒకటి పెడతారు మన ఛానల్లో, మరి ఆ సాధన ఎలా చేయాలి అని అడుగుతారు. మనకు బోర్డున్నాయి సాధనలు అండి, అదే మన సంస్కృతి. నేను చెప్పాను కదా, ప్రాచీన సంస్కృతంతో మనం విశ్వసిస్తే అన్ని వర్ణాల వారికి కూడా సాధన మనకున్నాయి. ఒక సాధన కాదు, మంత్ర సాధనలు ఉన్నాయి, తంత్ర సాధనలు ఉన్నాయి, యోగ సాధనలు ఉన్నాయి, యోగాలు అనేకం ఉన్నాయి, ఒక యోగం కాదు. వాటి ద్వారా జరుగుతుంది. మనకి చాలా ఉన్నాయండి, ఒక రకం కాదు. ఇప్పుడు ఒక ఆయన మహానుభావులు భగవాన్ సత్యసాయి వారు తన కంటితోటి సుషుమ్నా నాడిలో జీవ చైతన్యాన్ని అంటే దాన్ని ఏమంటాం మనం, కుండలిని సహస్రారానికి కంటి చూపుతో తీసుకెళ్ళేవారు. చాలామంది ఆ సిద్ధులు చేశారు ఆయన. కనుక మనకి చాలామంది ఉన్నారు, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. పూర్వం అది విశ్వాసం ఉన్న కాలం. అంతకంతగా విశ్వాసం తొలగిపోతుంది. విశ్వాసం తొలగడం అని ఎవరన్నా విశ్వసించి సాధన చేస్తే మూఢనమ్మకం అని ఆక్షేపించేవాడు కూడా జరుగుతారు. చెట్ల చివరికి ఆడపిల్లలు బొట్టు కూడా తీసేస్తున్నారు. శ్రీచక్రార్చన చేసే సమయంలో అర్చన శరీరం లోపల చైతన్యాన్ని ఉద్దీప్తం చేసి అప్పుడు మంత్రపూర్వకంగా అభిమంత్రించి ఇక్కడ బొట్టు పెట్టుకుంటాం, దేవీ తిలకం. దానికి మంత్రాలు ఉన్నాయి. అంటే అప్పుడు ఆ సమయానికి ఆ కుండలిని సుషుమ్నా నాడి ద్వారా ఈ ప్రదేశానికి వచ్చేసింది అనమాట. ఎక్కడికి వచ్చినా ఈ పైన అర్చన ప్రారంభం అవుతుంది. అంటే శరీరం లోపల కుండలిని శక్తిని ఉద్దీప్తం చేయడానికి ఉండే సాధనాల్లో బొట్టు కూడా ఒకటి అవుతుంది. ఇంత అద్భుతమైంది. దాన్ని మన వాళ్ళు అమ్మవారి పూజలో ఉంది కనుక సౌభాగ్య ద్రవ్యంగా పెట్టుకుంటూ ఉంటారు. అమ్మవారి సమర్పణ చేసి బొట్టు లేకుండా ఉండేవాళ్ళు లేరు పూర్వం. నాకు తెలుసు, ఒక ఆవిడ స్నానం చేసి వచ్చాక తడిబట్ట విప్పి పొడిబట్ట కట్టుకునే సమయానికి బొట్టు లేకుండా నుదుటి ఉండకూడదనే భావంతో తడిబట్టతో ముందర బొట్టు పెట్టేసుకుని ఆ పైన పొడిబట్ట కట్టుకునేది. ఇప్పుడు ఆడపిల్లలు బొట్టు లేకుండా ఉండడమే ఫ్యాషన్ అనుకుంటున్నారు. ఏంటిది? కనుక మన సాధనలు చాలా ఉన్నాయి. సాధన పూర్వం చేసేవాళ్ళు, పూజ చేసిన తర్వాత ప్రసాదంగా బొట్టు పెట్టుకునేవాళ్ళు, పూజ అలాగే విభూతి మంత్రపూర్వకంగా ధరించేవాడు. కనుక సాధనలు వదిలేశారు, ఆచారం వదిలేశారు. వదిలేసి ఇప్పుడు మరి ఏం సమస్య వచ్చిందంటే ఏం చేయగలం? వాడు సాధన ప్రారంభించాలి. చేస్తే వాళ్ళు తొలగించుకోవడమే కాదు. మీకు ఒక గమ్మత్ చెప్తాను, చాలా ఆశ్చర్యకరమైన అంశం. బేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు ఒక ఆయన మ్యాన్స్క్రిప్ట్ లైబ్రరీలో పనిచేసేవారు. ఆయన ఒకసారి బండిలో వెడుతుంటే ఆ బండి పడిపోయింది. ఆయనకి ఎక్కడో ఈ ప్రాంతాన్ని ఎక్కడో దెబ్బ తగిలింది, అజీర్ణం పట్టుకుంది, తీవ్రమైన అజీర్ణం పట్టుకుంది, ఏం తిన్నా పట్టలేదు. చివరికి ఏ స్థితి వచ్చిందంటే ఆయన పరిస్థితి క్షయవ్యాధేమో అన్నంత భయం ఏర్పడింది. అంటే తిండి తింటలేదు, మనిషి చిక్కుపోతున్నారు, ఉద్యోగం నుంచి తప్పించే పరిస్థితి వచ్చింది. ఎవరో చెప్పారు, కుంభకోణంలో ఒక యోగి ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళండి అని. నేను అక్కడికి వెళ్ళే సమయాన్ని పూర్తి జీర్ణంతో ఉన్నారు, ఏమీ తినే స్థితి లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన నమస్కారం చేశారు, ఆయన కూర్చోమన్నారు, భోజనం చేయమన్నారు. భోజనం చేస్తే ఆయనకి అజీర్ణం కాలేదు, జీర్ణమైంది భోజనం చేశాక. ఆ తర్వాత ఆయన వారికి దీక్ష ఇచ్చారు. దీక్ష తీసుకున్న తర్వాత ఆయన సాధన చేశారు. కొన్నాళ్ళు సాధన చేసిన తర్వాత అప్రయత్నంగా ఆయన శరీరంలో ఒక రకమైన చలనం వచ్చి ఆ అజీర్ణం పూర్తిగా తగ్గింది. ఆ తర్వాత ఆయన తన దగ్గరికి వచ్చిన వాళ్ళందరితో కలిపి ఆ మహానుభావుడు మాస్టర్ సివివి వారి యొక్క ప్రార్థన చేసి వాళ్ళ శరీరంలో రోగాలు ఎక్కడున్నాయో తాను చెప్పి ప్రార్థన ద్వారా రోగాలు తొలగించేవారు. ఆయన తిరుపతిలో జరిగిన సన్నివేశం. ఆయన తనలో ఇటువంటి అద్భుతమైనటువంటి ఏ శక్తి కలిగిందో దాన్ని వివరిస్తూ ప్రజ్ఞా ప్రభాకరం అనే పుస్తకం రాశారు. నేను ఆ పుస్తకం చదివాను. ఆ పుస్తకాన్ని ఒక నాస్తికుడైనటువంటి ప్లేడర్ పీఠిక రాశాడు. ఆయన ఏమని రాశాడంటే, నాకు తీవ్రమైనటువంటి అజీర్ణ పరిస్థితి ఉండి నేను
ఈ లా పరీక్షలు రాయలేని కాలంలో ఫలానా వేటూరి ప్రభాకర శాస్త్రి గారి దగ్గరికి వెళితే ఆయన తన ధ్యానం ద్వారా నాకు ఆ రోగం తొలగించారు, నాకు తగ్గింది, నేను హాయిగా ప్రాక్టీస్ చేసుకున్నాను. కానీ ఎవరైనా ఇలా చేస్తా అంటే మీరు నమ్మకండి రాసి, ఆయన నాస్తికుడు. ఎవరైనా చేస్తా అంటే నమ్మకండి, ఆయన మాత్రం తగ్గించారు. అది ఆయన రాసింది, పీఠికలో రాసిన విషయం. కనుక చూడండి, ఇప్పుడు ఆయన రోగం తొలగించుకోవడం మాత్రమే కాదు, ఆయన ఎంతమందికో రోగాలు తొలగించారు. ఇప్పుడు తిరుపతిలో ఆయన నివాసం దగ్గర యోగమిత్ర మండలి, ఆయన పెట్టిన పేరు ఇది, ఆయన దగ్గరికి వచ్చి రోగాలతో బాధపడేటువంటి వాళ్ళు రోగాలు తొలగడం కోసం ఆయనతో ప్రార్థన చేసేటువంటి ఈ కార్యక్రమాన్ని, అక్కడ పేరండి యోగమిత్ర మండలి పేరు, అంటే ఆ యోగమిత్ర మండలి బోర్డు అక్కడ పెడతారు. వీళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తారు. దీన్ని స్వయంగా తాను అనుభవించినటువంటి మిత్రులు నాకు చెప్పారు, ఆయన శిష్యులు మంచావధారి సీతారామ శాస్త్రి గారని చెప్పారు. నేను ఆ మాస్టర్ యోగి సివి గారి గురించి ఏదో ప్రస్తావన చేస్తే దాని గురించి మీరు నాకు చెప్తున్నారు, నేను చెప్తాను వినండి అన్నారు. ఏం చెప్పారు ఆయన? ఈయన తిరుపతి వెళ్ళారట వారింటికి, కాదు అప్పుడు తిరుపతి కాదు, అప్పుడు చెన్నై వెళ్ళారట. చెన్నై వెళితే వీళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు. ఎవరెవరో ముక్కుమొహం ఎరగని వాళ్ళే, కేవలం ఆయన దగ్గర రోగాలు తొలగించుకోవడం కోసం వచ్చిన వాళ్ళు. ఆయన మధ్యలో కూర్చొని ప్రార్థన చేస్తుంటే వీళ్ళందరూ ఆయన వెంట ప్రార్థన చేస్తున్నారు. చేస్తుంటే ఆ ప్రాంతం అంతా కూడా మంచు వలె చల్లగా అయిపోయింది. ఆయన కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటూ ఎవరిలో ఏ రోగాలు ఉన్నాయో చెప్పి నువ్వు ఈనాడు ప్రార్థన చేయి, నీకు ఈ రోగం తగ్గుతుంది అని ఆ విధంగా తొలగిస్తున్నారు అని చెప్పారు. ఇంకో అద్భుతమైన నిదర్శనం చెప్పారు. నేను ఆయన కలిసి ఊరంతా తిరిగి వచ్చాం. తిరిగి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చేప్పుడు ఆయన టెలిగ్రామ్ వచ్చింది, అయ్యా మా అబ్బాయికి 3వ టైఫాయిడ్ తిరగబెట్టిందండి, దిక్కులు ఇక మార్గం లేక మనవి చేస్తున్నాం, మిమ్మల్ని శ్రమపడ్డ విషయం ఇంతవరకు మీకు చెప్పలేదు. మొదటిసారి వచ్చింది తగ్గింది, మళ్ళీ 2వ వచ్చింది, 3వ వచ్చింది, న్యాయపోతాడు భయం చేస్తున్నాం, దయచేసి మా అబ్బాయిని రక్షించండి అని ఒక ఆయన టెలిగ్రామ్ ఇచ్చట. టెలిగ్రామ్ ఇస్తే వెంటనే ఈయన ఓ పరుపేసి ఆ పైన పడుకుని గజ 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 ఒక గంట సేపు వణికారట. అరగంట వణికారు. గంట వణికిన తర్వాత ఆ దుప్పట్లన్నీ పడేసి వెళ్ళి స్నానం చేసి వచ్చి ఈయనతో పాటు భోజనం చేశారు. చేసిన తర్వాత మరునాడు మళ్ళీ టెలిగ్రామ్ వచ్చింది, అయ్యా నేను రాత్రి నుంచి మా వాడికి జ్వరం తగ్గుముఖం పట్టిందండి, తేలిగ్గా ఉన్నాడు, మీకు కృతజ్ఞతలు, నేను మళ్ళీ వచ్చి దర్శనం చేస్తాను అని చెప్పి ఆయన టెలిగ్రామ్ ఇచ్చాడు అని చెప్పారు. ఇది యోగం అంటే. ఇలాంటి ఎందరో ఉన్నారు మనకు. ఆయనకి అనారోగ్యం వస్తే అది తగ్గడమే కాకుండా ఇతరులకు కూడా అదో పెద్ద వైద్యంగా ఉపయోగించి వందలాది మందికి తగ్గించడం అంటే ఏంటంటారు? అది యోగం. ఇప్పటికీ ఈ మాస్టర్ సివివి ధ్యానం చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ఒకళ్ళగా ఇద్దరుగా, విశాఖపట్నం దగ్గర హైదరాబాద్ వరకు ఉన్నారు. కనుక మన సాధనలు ఉన్నాయి. సాధనలు విశ్వసించి సాధన చేసేవాళ్ళు తక్కువ, నిత్యంలో సాధన చేసేవాళ్ళు తక్కువ. అంటే యాంత్రికంగా చేసేవాళ్ళు ఉన్నారు కొందరు, ఏదో నామమాత్రంగానో లేకపోతే 10 మందితో చేస్తున్నాను సుమా అని చెప్పడం కోసం. మరి దానికి ఫలితం రావడం కొంచెం కష్టం. కానీ సాధన చేస్తే ఫలం వస్తుంది. సాధన గ్రంథాల్లో ఉన్నాయి, వ్యక్తులు ఉన్నారు. అద్భుతం అద్భుతం. ఇది చిన్న ప్రార్థన. ఇటువంటి ప్రస్తుతం నేను చేసేది చరిత్రకు సంబంధించిన ఉద్యమం. అందుకని మీ శ్రోతలు అయితే ఉన్నారో వాళ్ళందరికీ నేను చేసేటువంటి విజ్ఞప్తి ఏంటి అంటే, ఈ ప్రాచీన భారతదేశ చరిత్రకు 444 ఆధారాలు నాకు దొరికాయి. ఇంకా వెతికితే ఇంకా దొరుకుతాయి. కనుక రామచంద్రమూర్తికి 34వ తరం నుంచి కూడా మనకి చరిత్ర ఉంది. కనుక దయచేసి కేంద్ర ప్రభుత్వానికి ఒకటి, రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటి లేఖ రాయండి, కార్డు రాయండి, మాకు ప్రాచీన భారతదేశ చరిత్ర ఉంది కనుక దాన్ని పాఠ్యవాచకాల్లో ప్రవేశపెట్టండి అని. వాళ్ళ అడ్రస్ నేను తమకు ఇస్తాను అండి. వాళ్ళు కోరిన వాళ్ళకు నేను ఆ పుస్తకాలు కూడా, మీరు రాసినటువంటి పుస్తకాలు ఎవరికైనా దొరకాలి అంటే ఎలా, ఎక్కడ దొరుకుతాయి? నా అడ్రస్ పంపిస్తే నేను ఇస్తాను, లేదా వాట్సాప్లో పుస్తకాలైనా పంపిస్తాను. ఎలా నేను డిస్క్రిప్షన్ లో సరికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని పెడతాము. అలాగే. అండ్ లాస్ట్ ప్రశ్న సార్, ఇప్పుడు రామాయణానికి సంబంధించి అంటే ఒకప్పుడు అఖండ భారతం అని మాట్లాడుతూ ఉంటాం, కానీ ఈ రోజు మనం చూస్తే రామాయణానికి సంబంధించి, రాముడికి సంబంధించినటువంటి గుర్తులు ప్రపంచ వ్యాప్తంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. కానీ అఖండ భారతం మట్టుకే మనది అని చూడాలా, లేదా ప్రపంచం మొత్తమే? ఇప్పుడు రామచంద్రమూర్తి గొప్పవాడు కనుక రామచంద్రమూర్తి వంటి రాజులు కూడా మనకు మిగిలిన దేశాలు కూడా పాలించింది ఉంది. మనకి చక్రవర్తులు ఉన్నారు, 6 చక్రవర్తులు అని. మిగిలిన ఖండాలు కూడా కొంత పాలించారు. దానివలన ఈ ఖ్యాతి మిగిలిన ప్రపంచానికి కూడా వ్యాపించింది. అమెరికాలో
ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా రెండు చోట్ల ఇప్పటికి కూడా హిందూ సంస్కృతి ఆనవాళ్ళు ఉన్నాయి. ఇలా పంచఖండాల్లోనూ ఉన్నాయి. అవును. ఎందుకంటే పూర్వం పాలించిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడి నుంచి వెళ్ళిన సాధకులు ఉన్నారు, ఇక్కడి నుంచి వెళ్ళిన వ్యాపారులు ఉన్నారు, వాళ్ళ ద్వారా వ్యాపించింది. కొందరు ఇక్కడి నుంచి తరమబడిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ కొందరిని తెరిమేశారు, వాళ్ళ అనుచితంగా ప్రవర్తిస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళారు, వాళ్ళ ద్వారాను వ్యాపించింది. కనుక ఈ సంస్కృతి ఇది లోకానికి ఉపయోగించేది, స్వార్థం లేనిది. వ్యక్తికి సంబంధించిన స్వార్థం కంటే సమాజాన్ని మేలు కలిగించడం ప్రధానంగా ఏర్పరిచిన సిద్ధాంతం ఇది. కనుక ఈ బాట ప్రపంచంలో చాలా చోట్ల పూర్వం వ్యాపించింది. అయితే కొన్ని దేశాల్లో ఈ మధ్యలోకి వచ్చిన కొన్ని మతాల వల్ల కొన్ని దేశాల్లో తుడిచిపెట్టబడిన ఆనవాళ్ళు కొన్ని మిగిలిపోయినాయి. కనుక ఇది దీంట్లో ఉండేటువంటి ఔన్నత్యం ద్వారా ప్రపంచంలో పూర్వం వ్యాపించింది. ఆ తర్వాత బౌద్ధం కూడా వ్యాపించింది. బౌద్ధం కూడా స్వార్థం లేనటువంటి సాధన మార్గం కనుక అందువలన ఉండిపోయినాయి. అది కారణం. అయ్యా